నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాళ మన గెస్ట్ లాస్ట్ టైం ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టు యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఆంటర్ప్రెన్యూర్ కమ్ షీస్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్. వీ హ్యావ్ నిహారిక విత్ us. హలో, హౌ ఆర్ యూ? ఇన్నిసార్లు కమ్ అంటే రానా? ఐఎమ్ గుడ్ శరణ్, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్. ఎంటర్టైనర్ ఎందుకన్నానంటే నాకు ఎప్పుడు వెన్ ఎవర్ ఐ సీ యూ ఐ హ్యావ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే మెయిన్ నిహారిక నాకు ఫస్ట్ గుర్తొచ్చేది జబర్దస్త్లో చిన్నప్పుడు. అది గుర్తొస్తుంది నాకు. యూ డూ వన్ స్కిట్, అందులో ఈ ప్లే అస్సలు అది నాకు ఎంత ఇష్టం అంటే దట్ స్మాల్ ఇట్లా దుంకేది ఐ సా. అంటే ఇట్లా కార్ నడిపేటప్పుడు పక్కన ఇంకో కార్ వచ్చేస్తుంటే ఇలా అవుతుంటారు లోపల, నువ్వైతే ఏం కాదురా నాన్న అనిపిస్తుంటుంది. సో దాట్ స్మాల్ ఎడిషన్ అరే క్రేజీగా అనిపించి నాకు అట్లా ఇంప్రింట్ అయిపోయింది నాకు. సో ఐ రిమెంబర్ దాట్. సో ఏంటి అది నేను చెప్పాను. దాని తర్వాత హౌ యూ, ఏం నడుస్తుంది, సినిమాలు, అవార్డులు? వెరీ వెరీ హ్యాపీ హౌ లైఫ్స్ గోయింగ్. చాలా అంటే రీసెంట్గా చదివిన ఒక కోట్ ఇస్ వాట్ ఐ రిలేటెడ్ టు ద మోస్ట్. హౌ బ్యూటిఫుల్ ఇస్ ఇట్ టు బి స్ట్రెస్డ్ అబౌట్ సంథింగ్ that you prayed for, you know, because I wanted to get into cinema so badly. అది యాక్టింగ్ పరంగా ఐ నో నేను ఇండస్ట్రీలో ఉండాలి ఏదో రకంగా, అది నాకు తెలిసింది, యూనో. బట్ ఇట్స్ అన్ని వర్టికల్స్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎట్ దిస్ పాయింట్, రైట్? ఐవ్ బిన్ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ ఐమ్ డూయింగ్ అ షో ఫర్ an OTT platform and ఆటా. So yeah, I mean it's good, but I think every time ఇట్లా చాలా ఓవర్వెల్మింగ్గా బాబోయ్ ఏంటి ఎంత అంటే ఫుడ్ తినడానికి టైం లేదు, సరిగ్గా పడుకోవట్లేదు, ఇదంతా అనిపించినప్పుడు ఐ జస్ట్ కౌంట్ మై బ్లెస్సింగ్స్. కానీ మూమెంట్ వచ్చినప్పుడు ఎక్కువ పనులు ఎత్తేసుకున్నాను రా, ఇది మరీ టూ మచ్ అని అప్పుడు వస్తుంది కదా ఫ్రస్ట్రేషన్. 1-2 times I'll feel, బట్ అది అప్పటికప్పుడే అనిపిస్తుంది అంతే. మళ్ళీ వెరీ నైస్. అదే సేమ్, ఇట్ వెరీ గుడ్ ప్రాబ్లమ్స్ టు హ్యావ్. అదే. అండ్ మెయిన్లీ కంగ్రాచులేషన్స్. 10 ఏళ్ళు అంటే లాక్కొచ్చా తెలియకుండా, ఎవరికి ఇది ఒక బండి వస్తుంది అని కూడా తెలియకుండా మెల్లగా లాక్కొచ్చా. అంటే హౌ డూ యూ ఫీల్ 10 years అంటే అప్పుడే 10 years అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుందా, లేకపోతే 10 years అనిపిస్తుంది? You know, when I realized that it's been 10 years, last year ఛాలెంజ్ చేస్తున్నారు కదా, 10 years ఛాలెంజ్ ఇన్స్టాగ్రామ్లో. మనం ఏం చేస్తున్నాం లాస్ట్ ఇయర్, నీ ఎంకమ్మ మనం ముద్దుపాకే చేసామా 10 ఏళ్ల బ్యాక్. దట్ ఈస్ హౌ ఐ రిమెంబర్డ్, బికాస్ ఐ డిడ్ నాట్ అంటే థింక్ పని జరుగుతూ ఉంది, బట్ అలా కూర్చొని ఇట్స్ బిన్ ఎగ్జాక్ట్లీ 10 years. In 2025 on my dad's birthday, which is October 29th, we released the trailer of Muddu Pappa. Okay, so actually 25కి 10 years, but 26 Janలో రిలీజ్ అయ్యి, సారీ 16కి రిలీజ్ అయింది కాబట్టి ఇట్స్ బిన్ క్వైట్ అ జర్నీ. కానీ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఇట్ డజంట్ ఫీల్ లైక్ సడన్గా వచ్చిన క్రెడిబిలిటీ, సడన్గా వచ్చిన అది గుడ్ విల్, అదేమి ఫాస్ట్గా నాకేం వచ్చేయలేదు. యునో, ఐ నో ఐమ్ వెరీ ప్రివిలేజ్డ్. ఐవ్ బిన్ born into a family where I did not choose, but I was very lucky to be born into the Konidala family, or the mega family, like you lovingly call it. But what am I doing to the family? Right? Because everyone వాళ్ళ సైడ్ నుంచి ఏదో ఒకటి దే ఆర్ యాడింగ్ టు ఇట్. ఐ ఆల్సో ఫెల్ట్ ద నీడ్ టు డూ సంథింగ్. సారీ, ఓకే. అంటే నాకు యాక్చువల్లీ ఐఎమ్ అ వెరీ ఎక్స్ప్రెసివ్ టాకర్. ఇట్లా కట్ చేస్తే ఇట్లా మాట్లాడతాను, ఇక్కడ నాకు లెఫ్ట్ హ్యాండ్ ప్యారలైజ్ చేస్తారు. బట్ సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆల్సో నీడ్ టు డూ సంథింగ్. అది ఆ ప్యాషన్ అనేది ఏదో చేయాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. ఏదో నేర్చేసుకోవాలని ఉండేది నాకు. ఏం నేర్చుకోవాలి, అది మనకి ఎలా ఉపయోగపడుద్ది, అది సెకండ్. ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే,
స్కూల్లో అన్ని స్పోర్ట్స్ నేర్చేసుకున్నాను నేను 2 days 3 days. ఓ దాన్ని నేర్చుకోవడం అంటారా? కూల్. అంటే ఎలా చేయాలి అంటే ఇప్పుడు చెస్ చూపించారు అనుకోండి, ఐ నో ఏది ఎట్లా కదులుతుంది తెలుసు. స్ట్రాటజీగా చేయాలంటే రాదు మనకి. స్కేట్స్ అన్ని చేసేస్తాం, అన్నీ వస్తుంది నాకు. సో ఇన్ దట్ సెన్స్. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ముద్దపప్పు ఆవకాయ ఐ డిడ్ నాట్ నో వాట్ ఐ వాజ్ డూయింగ్. నేను ఒక అన్కన్వెన్షన్ అని ఒకటి ఉండింది, దానికి ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ గోవా. అదేంటంటే కన్వెన్షన్స్ అవుతాయి కదా మనకి, లైక్ ఒక్కొక్క రూమ్లో లేకపోతే ఒక్కొక్క స్పేస్లో దే విల్ టాక్ అబౌట్ వన్ డిఫరెంట్ టాపిక్. ఇది కొంచెం అన్కన్వెన్షన్, అంటే మరీ అంత ఫార్మల్గా కాదు. ది ఏజెస్ ఆర్ ఫ్రమ్ 10 to 60. సో ఐ వెంట్ ఫర్ దట్. అందులో వెన్ ఐ వాస్ చాలా ఉండే, ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నారు, మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నారు, మనం కొంచెం చాలా ఎంతూజియాస్టిక్గా ఓకే టైర్స్ ఇలా మారుస్తారు అనమాట దాని గురించి. ఓకే, బట్ ఆ టైంలో ఐ వాజ్ లైక్ అందరూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, నేను చేశాను షార్ట్ ఫిల్మ్స్. వాటి గురించి మనం అసలు ఈరోజు మాట్లాడద్దు. ఆల్రెడీ మాట్లాడేశారు. సో షార్ట్ ఫిల్మ్స్, బట్ ఐ ఫెల్ట్ సమ్వేర్ ఐ వాజ్ లైక్ ఓకే ఏదో ఒకటి రాసుకుందాం, నాకు ఇలా చేయాలి. బేసిక్గా యాక్టింగ్ కోసం రాసుకున్నాను నేను ముద్దపప్పు ఓకే అంటే ఒక ఇట్లాంటి ఒక హైపర్ యాక్టివ్, ఒక స్పాంటేనియస్ అమ్మాయి అండ్ వెరీ సెటిల్డ్ అండ్ స్ట్రక్చర్డ్ బాయ్. I sat and I was like ఇట్లా చేద్దామని విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వి లైక్ ఇట్లా మాట్లాడుకుంటూ లిటిల్గా ఇట్లా మాట్లాడుకుంటూ యూ డెవలప్డ్ ఇట్. దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్, టోల్ మై ఫ్రెండ్ హూ వాజ్ ఎ డైరెక్టర్, ఇట్లా చేస్తే బాగుంటుందని. సరే ఓకే చేద్దాం మరి, డబ్బులు అన్నాడు. నేను డీలో చేసి నువ్వు డబ్బులు కొన్ని దాచిపెట్టించా చేస్తాను. నాన్న డబ్బులు తీసుకుని నీ డబ్బులు ఏదైనా చేసుకో అన్నాడు. ఐ సెడ్ ఓకే థ్యాంక్స్. అంటే అన్నీ కాదు 3 lakhs. సో ఐ సెడ్ ఓకే. చేసేసిన తర్వాత మై ది డైరెక్టర్ హీ కేమ్ టు మీ లైక్ ఇప్పుడు మనది పోస్ట్ చేయాలి కదా, అంటే మనకు పేరు కావాలి కదా, యూట్యూబ్ ఛానల్ పేరా ఉంది కదా ముద్దపప్పు ఆవకాయ అంటే, అది సిరీస్, అది మనం చేసిన సిరీస్ పేరు, ఛానల్కి ఒక పేరు కావాలి. సో వెన్ ఐ వాజ్ నేమింగ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఐ థాట్ ఐ వాజ్ మియర్లీ జస్ట్ నేమింగ్ అ యూట్యూబ్ ఛానల్ బట్ నాట్ అ ప్రొడక్షన్ హౌస్. దాని తర్వాత ఇంకా అలా ఇంకా నాన్నకు దిస్ దాట్ ఆల్ ఆఫ్ దట్ హ్యాపెండ్. బేబీ స్టెప్స్, దట్స్ వై నాకు ఓవర్వెల్మింగ్గా అనిపిది ఇప్పుడు. బికాజ్ నేను ప్రతిదీ ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేసే టైం నాకు వచ్చింది. వెబ్ సిరీస్, చిన్న యూట్యూబ్లో చేసిన వెబ్ సిరీస్, ఎందుకంటే ఓటీటీ లేదు అప్పుడు. దాని తర్వాత జీ బాట్ ఇట్, తర్వాత నేను సోనీతో చేసా వాట్ ఎవర్ ఆల్ ఆఫ్ దట్. నౌ ఫీచర్ ఫిల్మ్ చేసేటప్పుడు కూడా యదువంశీ వచ్చి నాకు కథ చెప్పేటప్పుడు అసలు సినిమా చేయాలని థాటే లేదు నాకు. నేను చాలా హ్యాపీగా వెబ్ సిరీస్ చేసుకున్నా, వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో ఓకే మనం ఇంత చేయాలి, మనకు ఇంత ప్రొడ్యూసర్కి ఇంత ఇస్తారు, ఐ వెరీ హ్యాపీ. దట్ క్రియేటివ్ ప్రాసెస్ ఇస్ వాట్ ఐ ఎంజాయ్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో దట్ ఐ రియలీ లైక్. సో నాకు ఏది సడన్గా వచ్చింది అనిపించలేదు కాబట్టి ఇట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ అవేర్ ఆఫ్ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ పింక్ ఎలిఫెంట్ వేర్ ఐ ఎమ్ నౌ. 10 years పట్టింది, స్లో బేబీ స్టెప్స్ బట్ వెరీ స్ట్రాంగ్ స్టెప్స్. సో ఐ జస్ట్ వాంట్ నో అబౌట్ దాట్ జర్నీ. దాని గురించే నేను ఈ ప్రొడ్యూసర్ మైండ్ సెట్ ఎంతవరకు పెరిగింది అనేది ఒక ఉంది నాకు. బట్ వెన్ ఈ సినిమానే తీయాలి అనే ఐడియా లేనప్పుడు కమిటీ కుర్రాళ్ళు నాడు ఒక సినిమా తీసి దాంట్లో అది కాస్ట్ అది చూస్తుంటే నాకు ముందర చెప్పడం అంతా చెప్తారు కదా, ఇంతమంది ఉంటారు, అందరికీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటుంది. యాజ్ అన్ ఆడియన్స్ బొక్క అనుకున్నాను నేను. హౌ విల్ యూ బ్యాలెన్స్ దోస్ మెనీ పీపుల్? ఇట్స్ ఇంపాసిబుల్ అనుకున్నా నేను. నేను లైట్ ఫ్లెక్స్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఫిల్మ్. అప్పుడు బ్రేక్ దొరికితే మధ్యలో వి వెంట్ ఫర్ కమిటీ కుర్రాళ్ళు. బిట్ ఒకటి ఇట్లా మనం బ్రేకింగ్ న్యూస్ లో వేస్తాం సడన్ గా కొంచెం ముందు అట్లా ఐ వాజ్ షూటింగ్ అని 3 సార్లు వేస్తే. సో అందరు టీమ్ మేము షూట్ చేసిన టీం అంతా వెళ్ళాం. అక్కడ తణుకులో 2 థియేటర్లు, దాంట్లో ఒక దాంట్లో కమిటీ కుర్రాళ్ళు ఆడుతుంది అంటే ఆ రైట్ ఓకే ఇది కొంచెం బాగా గాలి దోమలు తెలుసు. అప్పుడు 2-3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2 నాకు అంతే కదా. ఆఫ్ కోర్స్ ఏముంది అప్పట్లో ఇట్ వాజ్ సునామీ. అప్పట్లో కాదు 1.5 year అయింది వచ్చి. మెయిన్ సినిమా షూట్ చేసాం అప్పట్లో అలా ఫీల్ వస్తుందా మీకు? బాగా కవర్ చేసా. సో ఇట్ వాస్ టెరిఫిక్. అంటే మా టీం మొత్తానికి నచ్చింది. అందరూ కొంచెం ఏంటి ఏడుస్తున్నా వీడు లాస్ట్లో. ఇంకా ఆ రోజులు పాట స్టార్ట్ అవ్వగానే చితకేసింది మొత్తం థియేటర్.
ఆల్ గాన్ అన్నట్టు. సో అలాంటి ఒక సినిమా తీసి పుల్ ఆఫ్ చేసి జనాలు బయటకు వచ్చి ఏం సినిమా చూసారు, మీకు రీసెంట్గా ఏం నచ్చింది అంటే కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి చాలా మంది నోట్లో వెన్ యూ హియర్ దట్, అది మనం ఏవి అరే నువ్వు చెప్పు అని చెప్పింది కాదు, ఆర్గానిక్గా నచ్చింది. దెన్ వాట్ ఇస్ ద ఫీలింగ్? అంటే వద్దు అనుకున్నది అంటే చేయాలి అని లేనిది అయిపోయింది అన్నప్పుడు. అది చెయ్యాలి అని లేనిది ఒత్తి వంశీ కథ చెప్పేంత వరకే, వంశీని నేను కలిసేంత వరకే. సినిమాలో అన్న కాన్సెప్ట్ లేదు నాకు మైండ్లో. ఎందుకు చెయ్యాలి అంటే ఏంటి, బాగానే ఉన్నాం కదా ఎందుకు మనకు అన్నట్టు వచ్చినప్పుడల్లా సినిమాలు చేసుకుందాం యాక్టింగ్లో, దాని తర్వాత వెబ్ సిరీస్, బాగానే ఉన్నాం కదా, హ్యాపీ లైఫ్. బట్ వంశీ వచ్చిన తర్వాత అంటే అప్పటి నుంచి నాకు ఒక 2-3 months నుంచి మై కాంటెంట్ ఎగ్జాక్ ఇన్ మై ఆఫీస్ హీ వాస్ టెలింగ్, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వెనకే, యూ హ్యావ్ టు మీట్, హీ హ్యాస్ అన్ అమేజింగ్ స్టోరీ, హీస్ బిన్ వాంటింగ్ టు హీ నరేటెడ్ చాలా మందికి, బట్ సమ్హౌ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. ఐ సెడ్ ఓకే, ఐ విల్ లిసన్ టు ఇట్. నేను చేస్తాను లేదా కూడా నాకు తెలియదు, సరే నువ్వు ఇంత చెప్తున్నావు కదా, ఐ లిసన్ టు ఇట్. అంతే, వంశీతో 5 minutes చాట్, గుంట ఫ్లాట్, ఐఎమ్ ద గుంట. ఓకే, వంశీ నాకు సినిమా నరేట్ చేయలేదు, చూపించాడు. పాటలు ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ వాళ్ళ వాయిస్ల్లో నరేట్ చేస్తూ, హీఈస్ అ ఫెంటాస్టిక్ ఫినామినల్ నరేటర్, ఆల్సో డైరెక్టర్, బట్ ఇనిషియలీ ఇప్పుడు మనకి నచ్చదు అనుకున్నాం, మనకు సినిమా నచ్చింది, ఏం చేద్దాం ఇప్పుడు చేయాలప్పుడు సినిమా, అది కొత్తళ్ళతోటి. సో ఆ స్పేసే నాకు నేను చెప్పుకోవడానికి, సరే ఓకే కథ ఇంత బాగుంది, ఇంత బాగున్న కథని ఎవడరా తీసుకోలేదు 4 సంవత్సరాల నుంచి, ఎవరు వాళ్ళందరూ అనుకున్నాను నేను. బికాజ్ ఐ క్లియర్లీ సా వాట్ వంశీ రోట్, నాకు కనబడుతుంది, అరే చాలా బాగుంది సినిమా, ఫ్యాబ్రికేటెడ్ ఎమోషన్స్ లేవు, ప్రతిదీ ట్రూ టు సెల్ఫ్. మనం చూసిన వాళ్ళవి కొంతమంది మనలాగా అనిపించే వాళ్ళు, అది నేను యాజ్ అన్ అర్బన్ కిడ్ ఐ ఫెల్ట్ లైక్ దట్. ఇమాజిన్ ఇంక ఊర్లో వాళ్ళు అయితే ఇంక ఫుల్ కనెక్ట్ అవుతారా అని అనిపించింది నాకు. దెన్ ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ యాజ్ టు వాట్ ఈస్ ద రీజన్, అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, వై పీపుల్ డిడ్ నాట్ టేక్ ఇట్, బికాస్ ఇట్ వెంట్ టు క్వైట్ బిగ్ ప్రొడ్యూసర్స్, బట్ somewhere చాలా మంది ask them to change the boys, we'll give you like a better known faces. Vamshi was 4 years నుంచి అబ్బాయిలు నాతో ఉన్నారు, they're willing to do the 18-year-old and also 30-year-old. Then I understood why he was saying those. మధ్యలో నేను కూడా కొంచెం అట్లీస్ట్ సగం మందిని తెలిసిన వాళ్ళని పెట్టాలా తెలియద్దా, all of that, but I understood, I saw where Vamshi garu came from, and then we went ahead, we did everything. After I said yes, I was 100% నేను వంశీ కథని ఎంతైతే నమ్ముతారో నేను అంతే నమ్మాను కథని. అండ్ దెన్ ఐ సెడ్ వీఆర్ డూయింగ్ దిస్. సో హిట్ అయిన తర్వాత, ఇంత అప్రిసియేషన్ వచ్చిన తర్వాత, ఎస్పెషలీ ఫ్రమ్ ఫిల్మ్ క్రిటిక్స్, ఎస్పెషలీ ఫ్రమ్ మనం తెలుగు మీడియా, ప్రెస్ మీట్లో కూర్చున్నాం సార్. ఓకే, నేను ఎట్లున్నానంటే WWF కాంపిటీషన్కి రెడీ, ఏమడుగుతారో నేను రెడీ అని చెప్పి ఇలా కూర్చో. సీరియస్లీ యూ సీ ఇనిషియలీ మై బాడీ లాంగ్వేజ్ ఇస్ లైక్ దట్ ఇన్ దట్ ప్రెస్ మీట్ అని కూర్చున్నా. ఎవ్రీ వన్ ఏంటి, ఇప్పుడు నేను తెలుగు ప్రెస్ అంటే నీకు కొన్ని ఫేసెస్ వచ్చి ఉంటాయి కదా, ఎవ్రీ వన్ ద ఓన్లీ థింగ్ దే సెడ్ ఇస్ థ్యాంక్ యూ ఫర్ ద ఫిల్మ్. ఎవ్రీ వన్, ఒక్కళ్ళు కూడా అంటే ఇంకా ట్విస్ట్ చేసి క్వశ్చన్, నో వన్. And then I was like, మొత్తం తుస్సేపు నా adrenaline rush. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు మీరు. I was so pleasantly surprised. Actually speaking, ఎవరైనా అంటారు కదా, what is the biggest compliment that you've got? It was that. అంటే మనం వీళ్ళు కావాలని చేస్తారు 100% వాళ్ళు జడ్జెస్ సీట్లో కూర్చొని చూస్తారు సినిమా, బికాస్ ఆఫ్ their profession. వాళ్ళు జడ్జెస్ సీట్లో కూర్చున్నా కూడా we pulled them into the human seat, just watch it as a film. So there I felt like we've passed as a team. దాని తర్వాత ఏదైతే వచ్చిందో అది ఆ కేక్లో పీసులు మేము అందరం పరమాన్నంలాగా ఒక్కొక్కరు చిన్న చిన్న స్పూన్లతో తిన్నాం తప్ప 1 personకి ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ మై యాక్టర్స్, ఇట్స్ మై డిఓపి, ఇట్స్ మై 100% మై డైరెక్టర్, మై ప్రొడక్షన్ టీమ్, ఎవ్రీ వన్. నాకు అక్కడ అమలాపురం, రాజమండ్రి అటు సైడ్ మాకు ఇళ్ళు ఇచ్చి, ఈవెన్ ఫ్లడ్స్ వచ్చినాయి మనకి డిసెంబర్ టైంలో, ఆ టైంలో మాకు హెల్ప్ చేసిన
everyone. Kamti Kurolu belongs to everyone. నాకు ఇది మాట్లాడుతుంటే చాలా క్వశ్చన్లు వచ్చేస్తున్నాయి లోపల అనిపిస్తుంది. అంటే హౌ ఆర్ యూ గుడ్ జడ్జ్ ఆఫ్ ద స్క్రిప్ట్? ఎందుకంటే చాలా చాలా పెద్దవాళ్ళకే ఏదైనా స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుందనే వెళ్తారు ఆన్ సెట్, 100%. కానీ ఇది వర్కౌట్ అవుతుంది అనే గట్ ఫీలింగ్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ డెవలప్? ఎందుకంటే ఆ రైటింగ్ కూడా ముద్దపప్పు ఆవకాయ కానీ ఏదన్నా యూ గెట్ అన్ ఐడియా, ఇది నాకు ఇలా చేయాలని ఉంది అన్నది, కానీ రైటింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దాన్ని డ్రాఫ్ట్లు రాస్తారు, ఇవన్నీ చాలా ఉంటాయి కదా, దెర్ ఇస్ అ ప్రాసెస్. సో హౌ డిడ్ యూ యునో బి ఎ గుడ్ Actually, మీ జడ్జ్ ఆఫ్ ద question కి మీరే ఆన్సర్ చెప్పారు. You said, where do you get the gut feeling from? Gut feeling will get from gut. అంటే అది మనం వినం శరణ్. We don't listen to our gut. It always tells you the truth. Danger ముందు your gut feeling will always tell you it's dangerous. మనం చేయాలనుంది అన్న కుతూహలంతో దానికి మనం రీజన్లు ఇచ్చుకుంటాం తప్ప your gut will never betray you. ఓకే, అది నేను ఎందుకు చెప్తానంటే ద ఫస్ట్ టైమ్ ఐ ఎవర్ బిలీవ్డ్ మై సెల్ఫ్, ఐ ట్రస్టెడ్ మై సెల్ఫ్ వాస్ ఫర్ ముద్దపప్పు ఆవకాయ. నో వన్ బిలీవ్డ్ మీ. అంటే నో వన్ బిలీవ్డ్ మీ అంటే దే డిడ్ నాట్ థింక్ వాట్ ఐ వాజ్ డూయింగ్ వాజ్ వర్దీ ఇనఫ్. ఏదో చాట్ చేసుకుంటుంది, ఏదో చేసుకుంటారు, ఓకే. 10 ఏళ్ల క్రితం యూట్యూబ్లో మేము పెట్టిన ఫస్ట్ ఎపిసోడ్కి వితౌట్ ఎనీ బిగ్ ప్రమోషన్ లైక్ దిస్ వీ గాట్ 2.5 million వ్యూస్. మిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయరా అని అడిగాను నేను. ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్, ఐ డెంట్ నో. దెన్ ఆల్సో ఐ రియలైజ్ దట్ ఓకే ఫైన్, దెర్ ఇస్ సంథింగ్ మనం ఏదో కరెక్ట్గా చేస్తున్నాం, సేమ్ ఇలాగే చేద్దామని. మేము చేసిన తర్వాత సిరీస్ అన్నిట్లో కొన్ని చాలా ఎక్కువ యునో జనాలకి ఐ మీన్ ఆడియన్స్కి తెలిసి చాలా అప్రిసియేషన్ వచ్చింది, కొన్ని తక్కువ అప్రిసియేషన్ వచ్చింది. బట్ అన్నిట్లోనూ ద కాన్సెప్ట్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్. మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ సిరీస్ చేసాం, అవునా అయితే ఓకే అని, యూట్యూబ్లో. ఇట్ హ్యాస్ 8 ఆల్టర్నేటివ్ ఎండింగ్స్. ఇట్స్ ఎ యూట్యూబ్ షార్ట్ ఫిలిం వేర్ ఆ సీన్ అయిపోయేసరికి 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏది క్లిక్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ సీన్ వస్తుంది. It has 8 alternative endings. It's like a short film, but it has itla endings. It's a very, 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 very experimental shot that we took. But I'm very happy that I did, because in YouTube we are, I think, one of the first people who did it. And నాకు ఎక్సైటెడ్ అనిపించింది బై యాజ్ అ క్రియేటర్. ఐమ్ లైక్ చేద్దాం సార్, బ్యాండర్స్ నుంచి వచ్చింది నెట్ఫ్లిక్స్లో, అంత కాకపోయినా మనం చిన్నగా ఏదో చేస్తాం. No, there are many. Some Kimi Schmidt, some show like that. There are a couple of them. లేదని చెప్పి ఫస్ట్ టైం మేము కనిపెట్టామని చెప్తలేను. అలాగే అలాంటిదే ఉంది మన దగ్గర అన్నట్టు. యా యూట్యూబ్ ఇట్స్ లైక్ అ వెరీ, మనం షార్ట్ ఫిల్మ్స్ ఎట్లుంటే అట్లా ఉంటుంది. బట్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ అస్ టేకింగ్ దట్ షాట్, కాలింగ్ దట్ షార్ట్స్. ఫర్ మీ ఐ బిలీవ్ ఇన్ బ్యాలెన్స్. ఎందుకంటే నేను మంచి సినిమా చేయడమే కాదు, నేను ఆ మంచి సినిమాని అమ్మగలగాలి. ఐ నీడ్ టు టేక్ ఇట్ టు పీపుల్. కొన్నిసార్లు మనకు మంచి సినిమా వచ్చింది కానీ మంచి సినిమా వచ్చిందని మన ఆడియన్స్ వరకు చెప్పకపోతే దే వోంట్ నో, హౌ విల్ దే నో? ఎస్పెషలీ ఇప్పుడున్న టైంలో వీ హ్యావ్ ఎంటర్టైన్మెంట్ ఎట్ అవర్ ఫింగర్ టిప్స్, రైట్? అండ్ వన్ స్వైప్, దట్స్ ఇట్. బోరింగ్. సో నువ్వు ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో యూ హ్యావ్ టు గ్రాబ్ దర్ అటెన్షన్. హౌ విల్ వీ డూ దట్? 2.5 hours నువ్వు ఎట్లా కూర్చోబెడతావు ఒక మనిషిని? అది కూడా నాట్ హ్యావింగ్ అ సూపర్ స్టార్. Just with content, how will you make it? That's entertaining. Because especially ఇప్పుడు చేసే మూవీ కూడా Sangeet is a great performer. He's not a superstar yet, right? But he has all the qualities to become that. But అది అవ్వకుండానే యాజ్ అ యంగ్ యాక్టర్ ఓన్లీ హౌ డు వి పుష్ ఇట్? హౌ డు వి టెల్ పీపుల్ 100లో ఒక్కల్ని మేము, మమ్మల్ని మా టికెట్ మీరు కొనుక్కొని రావాలి ప్లీజ్ అని అడుక్కోకుండా క్లాసీగా ఎలా పిలవచ్చు జనాన్ని అనేది ఒక ఆర్ట్. ఓకే, సో యాజ్ అ ప్రొడ్యూసర్ when I decide ఏ మూవీ చేద్దాం అనుకుంటున్నాను, ప్రైమరీలీ ఇట్స్ అ గట్ ఫీలింగ్, వెరీ ఇన్స్టింక్టివ్ ఫీలింగ్. అంటే డైరెక్టర్స్ వైబ్ విజన్ అనబోయా నేను. విజన్ కాదు, వైబ్. ఫస్ట్ ఎనర్జీ, వైబ్, అండ్ దెన్ ఆబ్వియస్లీ ఆ కథ మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అదంతా కాకుండా ఫస్ట్ నేను ఆడియన్స్లో వింటా. ఫస్ట్ చాలా ఇంత అవుతుంది అనేది పెట్టుకొని నేను ఫస్ట్ కథలో సార్ నెక్స్ట్ 2.5 hours మీరు కింద కూర్చొని చెప్తారా, నా టేబుల్ ఎక్కి చెప్తారా, డ్యాన్స్ వేస్తూ చెప్తారా, మీ ఇష్టం, కంటిన్యూ డూ ఇట్. ఆఫ్టర్ ఐ లిసన్ టు ఇట్ యాజ్ అన్ ఆడియన్స్ నేను ఎంజాయ్ చేశానా లేదా ఐ విల్ సీ.
అండ్ ఐ థింక్ ఐమ్ అ వెరీ బేసిక్ ఆడియన్స్. చాలా బేసిక్. నేను జడ్జి సీట్లో కూర్చొని సీన్ 3లో యాక్సిస్ బ్రేక్ అయిందనే టైప్ కాదు నేను. ఓకే, నేను ప్రాబ్లమ్స్ ఏరడానికి నేను సినిమాకి వెళ్ళను. ఎంటర్టైన్ అవ్వడానికి, నా రియాలిటీని ఒక కొంచెం సేపు పాజ్లో పెట్టడానికి వెళ్తాను నేను సినిమా. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళ ప్రమోషన్స్లో వాళ్ళు అలా చేశారంటే ఐమ్ బేసిక్ ఆడియన్స్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఐ ఫస్ట్ లిసన్ టు ఇట్ యాజ్ అన్ ఆడియన్స్, దెన్ ఐ విల్ థింక్ టు మై సెల్ఫ్, ఇది యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అమ్మగలుగుతానా, ఇంత డబ్బులు నేను పెట్టగలుగుతానా, ఈజ్ దట్ బిజినెస్ పరంగా ఇది నాకు వర్కౌట్ అవుతుందా అని చూస్తా. అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ టు ద డైరెక్టర్. సార్ మీ సినిమా చాలా బాగుంది సార్, బట్ అట్ దిస్ పాయింట్ ఐమ్ వెరీ స్మాల్ ప్రొడ్యూసర్ టు డూ దిస్. ఆర్ సమ్ టైమ్స్ నాకు కథ ఎక్కలేదు అనుకో, బట్ హీఈస్ వెరీ ప్యాషనెట్. ఐ విల్ టెల్, మీరు చూసేది నేను చూడలేకపోతున్నా, అండ్ ఎవ్రీ ఫిలిం దట్ ఐ డూ ఐ వాంట్ టు బీ 100% ఇన్. మీరు ఎంతైతే దీన్ని నమ్ముతారో నేను నమ్మాలి. నేను 99% నమ్మినా కూడా నేను కరెక్ట్ ప్రొడ్యూసర్ కాదని ఐ బిలీవ్ ఇట్. సో ఐ వాంట్ డూ జస్టిస్ టు యూ యాజ్ అ ప్రొడ్యూసర్. నేను ఇప్పుడు నా సినిమాని ఇంతలా ప్రమోట్ చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్తున్నానంటే ఇట్ ఈస్ బికాజ్ ఇట్స్ మై బేబీ. ఓకే, మేబీ నా ఇంట్లో పుట్టలేదేమో, బట్ ఇట్స్ మై బేబీ, రైట్? సో అలా బిజినెస్ అలాగా ఆలోచిస్తాను. నాకు ఒకటి ఏంటంటే బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్ బిట్వీన్ ఆర్ట్ అండ్ బిజినెస్. మొత్తం బిజినెస్ వీ కెనాట్ డూ బికాజ్ మనం డీలింగ్ విత్ కళ. ఇట్స్ క్రియేటివ్ ఆర్ట్ సినిమా అనేది. అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం మనకి లాస్ట్ వచ్చిన 2 కామెడీ హారర్ కామెడీస్ వర్కౌట్ అయ్యాయి. సో మనం ఇప్పుడు కూడా హారర్ కామెడీస్, ఇట్స్ నాట్ దట్. వాట్ డిడ్ ఐ లైక్? సినిమాలో లైఫ్ ఉందా? అది నువ్వు స్లాప్స్టిక్ కామెడీ సినిమా అయినా అది ఇస్ దేర్ లైఫ్ ఇన్ ఇట్, దెన్ ఐ విల్ గో అహెడ్ అండ్ దెన్ ఐ విల్ డూ. సో ఫర్ మీ ఇట్ ఈస్ బ్యాలెన్స్. ఫస్ట్ యాజ్ అన్ ఆడియన్స్, దెన్ యాజ్ అ ప్రొడ్యూసర్. నేను చేయగలుగుతా లేదు, నేను చేయలేదంటే నేను చాలా ఓపెన్గా చెప్తా, భయ నేను చేయలేను, సారీ, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, లేకపోతే నేను ఇంకా అంత పెద్దదాన్ని అవ్వలేదు అట్లా నేను చెప్పేస్తా. కానీ బాగుందండి మనం చేద్దామా లేదు, నేను 2 yearsలో చెప్తాను, మా ఆఫీస్లో ఉండండి అనే టైప్ అయితే కాదు. బికాజ్ ఇండస్ట్రీలో టైమ్ ఈజ్ మనీ. ఐ మీన్ ఐ థింక్ ఎవ్రీవేర్ టైమ్ ఈజ్ మనీ, అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్ టు హోల్డ్ అ క్రియేటివ్ పర్సన్ షోయింగ్ దెమ్ ఫాల్స్ హోప్. అండ్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీ క్వశ్చన్ నేను మరీ లాంగ్గా ఐ లవ్ ఇట్. నాకు నేను నాకేంటంటే ఎవరన్నా దేని గురించి అన్నా వాళ్ళకి నచ్చింది ఏదన్నా, ఇప్పుడు నాకు తెలియంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు చాలా ప్యాషనెట్గా మాట్లాడితే నాకు చాలా ఇష్టం. సో ఆ విధంగా ఐ లవ్ అట్లా మాట్లాడితే. అందుకే నాకు దాంట్లో నుంచి కొంచెం క్యూరియాసిటీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ది కమ్ విత్ హోప్, అంటే ఏదో ఎక్కడో ఒకటి మెటీరియలైజ్ అవుతుందని చెప్పి వాళ్ళని ఆపేయడం అనేది, అంటే నాకు నచ్చింది కానీ ఆగండి మనోడు కూర్చోబెట్టండి అనేది, దట్స్ డెఫినెట్లీ. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్. లేదంటే కుదరదు నో చెప్పేయడం. ఏమో కొన్ని రోజులు వాళ్ళు కూడా బాధపడతారు, అదేంటి మంచిదే కదా అని చెప్పి, బట్ వాళ్ళకు కూడా ఇంకొక ఇది ఉంటుంది, హోప్. అండ్ వెన్ యూ సే యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు మస్తు అనిపిస్తుంది. యూ ఆల్సో ఎంజాయ్ దట్ చెప్పేటప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్. అది జాతిరత్నాలు అంటే ఆ ఫీలింగ్ మస్తు చెప్పేసిన. సో దేర్ ఈస్ అ వెరీ డిఫరెంట్ టాంజెంట్స్ కదా రెండు, ప్రొడ్యూసర్ కానీ యాక్టర్ కానీ. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ముందర యూ నో, అంటే ఈ మనీ ప్రాబ్లం అనేది నేను చెప్తున్నా. యా, అందుకే ఆ క్వశ్చన్ నేను ఎలా ఫ్రేమ్ చేయాలి. బెంజ్ పంపించు కదా ప్రొడ్యూసర్, సో చీప్. సో అలా ద ఎక్స్పెక్టేషన్స్ యాక్టర్ల దగ్గర నుంచి ఇప్పుడు నార్మల్గా వెన్ యూ డూ అ ఫిల్మ్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇంత రెమ్యునరేషన్ అని చెప్పి. బట్ ప్రొడ్యూసర్లకి వాళ్ళు ఎంతవరకు నేను మేనేజ్ చేయగలుగుతానని ఉంటుంది. బట్ అది వేరే ఇది వేరే. బట్ యూ హవ్ బీన్ అన్ యాక్టర్ అండ్ యు ఆర్ అ ప్రొడ్యూసర్ నౌ. సో హౌ డూ యూ మేనేజ్ బోత్ దోస్ మెంటాలిటీస్? I think being an actor really helped me as a producer. Being a producer is not very comfortable for me as an actor. అంటే నేను యాజ్ అన్ యాక్టర్ అడిగేటప్పుడు కూడా పాపం ఇంత ఎందుకులే, సర్లే నేను నా కారులో ఇక్కడి నుంచి వచ్చేస్తాను చెన్నైకి, ఫ్లైట్ వద్దని చెప్పు, అలా. యూనో ఐఎమ్ టూ కన్సిడరేట్ టువర్డ్స్ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ డోంట్ థింక్ దట్స్ అ గుడ్ థింగ్. యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఏది హెల్ప్ అయిందంటే, యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ మోర్ టైమ్ టు సిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ ఆన్. అంటే ఆ షార్ట్లో ఇది కాకుండా వెన్ యూర్ ప్రిపేరింగ్ ఇదంతా కాకుండా మనం చూస్తూ ఉంటాం కదా. సో నా యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఐ వాజ్ అ వెరీ, నేను మాట్లాడుతూ ఉంటా, అంటే ఇప్పుడు ఫోకస్ పుల్లర్ దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు ఫోకస్ పుల్లింగ్ అంటే ఏం చేస్తాం మనం, ఎలా చేస్తాం మనం మాట్లాడుతుండే. ఎందుకంటే హీరోయిన్కి సెట్లో మరీ అంత ఎక్కువ పని ఉండదు కదా.
ఓకే చెప్పండి. సో ఎలా చేస్తాం అండ్ దెన్ ఐ వుడ్ టాక్ టు ఎవ్రీ వన్. సో చెప్పాను కదా స్టార్టింగ్లో స్పోర్ట్స్ అని 2 days ఆడేవని, ఇలా కూడా ఆ ఫోకస్ పుల్లింగ్ అంటే ఎస్ పాయింట్ 1 పాయింట్ 2 ఇట్లా 2 తెలుసు, నాకు 2 విషయాలు తెలుసు ప్రతి దాని గురించి. ఓకే, సో లైక్ దాట్ యాజ్ వెన్ ఐ బికేమ్ అ ప్రొడ్యూసర్ ఐ హ్యాడ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది అని చెప్పి నాకు ఏది కొత్తగా అనిపించలే. ఏంటి వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ స్పేస్ నుంచి ఇక్కడికి వచ్చాక నాకు మరీ ఓవర్వెల్మింగ్గా కూడా అనిపించలేదు. ఎందుకంటే ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా, మనకు తెలుసు కదా ప్రొడక్షన్ అన్న అంటే ఎవరు, మనకు లైట్ బాయ్స్ అంటే ఎవరు, వీళ్ళందరూ తెలుసు కదా అని. ఇట్ జస్ట్ హెల్ప్డ్ మీ అండర్స్టాండ్. ఇప్పుడు కొంతమంది నాట్ కొంతమంది ప్రొడ్యూసర్స్ వాట్ దే సే డైరెక్టర్స్ దగ్గరికి వచ్చి ఈ సీన్కి ఎందుకండి 2 days, మన హాఫ్ డేలో ఫినిష్ చేసేద్దాం అంటారు. దే ఆర్ టాకింగ్ వెరీ లాజిస్టికలీ విచ్ డస్ నాట్ వర్క్ ఇన్ ద క్రియేటివ్ వరల్డ్. ఓకే, ఒక సీన్ మనం తీయాలి అంటే కొన్నిసార్లు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, రైట్? యూ నీడ్ టు గివ్ ఇట్ దట్ టైమ్. నేను అది చెయ్యను అని నా ఫీలింగ్. అట్లీస్ట్ 3 రోజులది హాఫ్ డేలో తీయమని అడగను, 3 రోజులది సార్ 2 daysలో కుదురుతుందా అని అడుగుతా. సో ఐ బ్యాలెన్స్ మై ప్రొడ్యూసర్ బ్రెయిన్ అండ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ క్రియేటివిటీ నీడ్స్ దట్ స్పేస్. బట్ నేను నీకు నా డబ్బులు పారేసుకుంటూ అంత స్పేస్ ఇవ్వలేను, ఇంత స్పేస్ ఇస్తాను సార్ మీరు చేయగలుగుతారా లేదా. సో ఐ థింక్ దాట్ రియలీ హెల్ప్డ్ మీ బీయింగ్ బోత్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, జస్ట్ మోర్ పర్స్పెక్టివ్. యా, బట్ వాట్ ఈస్ మోర్ డ్రైనింగ్ ఇస్ బీయింగ్ అ ప్రొడ్యూసర్. అదే ఇప్పుడు వెన్ యూ సెడ్ ఇప్పుడు అదేంటి టైం ఇవ్వాలి ఒక షార్ట్కి అన్నప్పుడు, దట్ సీక్వెన్స్ వేర్ కమిటీ కుర్రాల్లో ఆ చేస్ సీక్వెన్స్ అంత ఉంటుంది రాత్రి. ఐ హర్డ్ అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అరే వాళ్ళ షూట్ చేసి నెక్స్ట్ డే అంతా అవుట్ అయిపోయారంట, దట్ రాత్రి అంతా కష్టపడ్డారంట అని చెప్పేసి చెప్పంగానే నాకు అది గుర్తొస్తుంది. అంటే టైం పడుతుంది కొన్ని వాటికి, అండ్ అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు దాట్ వాజ్ ద వన్ ఆఫ్ ద హైలైట్ కదా సినిమాకి. మజా వచ్చింది చూడడానికి, వెరీ రియలిస్టిక్ గా ఉందని చెప్పేసి. దాట్స్ వేర్ ఇస్ చిన్న చిన్న సక్సెస్. అదే. అండ్ ఆల్సో అలాంటివి మనం ఎప్పుడు అడగకుండా ఉంటాం ఏంటి త్వరగా చేసేయండి ఇస్ వెన్ యూ నో యువర్ స్క్రిప్ట్. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ జస్ట్ గో అలా నాకు మజా వస్తుంది. Now you made me conscious. No, but no, okay, I like as it. a producer shit నేను అన్నిసార్లు అంటాను. I just realized what the hell. You have to flex it, man. నాకైతే ప్లీజ్. సరే మీరు అడగండి. యా, సో ఎలా అనిపించింది దానికి టైం ఇవ్వాలి యాజ్ అ ప్రొడ్యూసర్? నీకు ఎలా అనిపించింది? యా, నేనే శివా టైం అవ్వదు, సెన్సర్కి వెళ్ళాలి. ఐ నో మై స్క్రిప్ట్ ఫుల్లీ. ఓకే, సో మనకు అది తెలియనప్పుడు ఇస్ వెన్ యూ ఆస్క్ ఇది ఎందుకు 5 days, వీ కెన్ డూ ఇట్ ఇన్ 3 days అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ యూ నో ఇట్ విల్ టేక్ కదా, అది తెలియనప్పుడే అడుగుతాం. ఐ డోంట్ డూ సమ్ థింగ్స్ లైక్ దట్. ఐ నో మై స్క్రిప్ట్ ఫుల్లీ. ఇంటర్వెల్ తర్వాత 3rd scene హీరోయిన్ ఏం వేసుకుందంటే నేను చెప్పేస్తా. సో ఐఎమ్ వెరీ ఇన్వాల్వ్డ్ ప్రొడ్యూసర్ యాజ్ అ ప్రొడ్యూసర్. మళ్ళీ ఇప్పుడు వద్దులే బా లేదు, నాకు క్వశ్చన్స్ అన్ని అటుపక్కే ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడు కొన్ని చూస్తాం ప్రొడక్షన్ స్టార్టింగ్లో. సో నేను కొన్ని ఆడిషన్లకు వెళ్ళిన వాటికి ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు పెట్టేస్తారనమాట. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి జస్ట్ హెయిర్ స్ట్రైట్నింగ్ నార్మల్గా నువ్వు దీంతో చేస్తే సరిపోతుంది, అది ఉంటుంది కదా హెయిర్ స్ట్రైట్నింగ్, దాంతో చేస్తాను. లేదు మేము నీకు హెయిర్ ట్రీట్మెంట్ చేపిస్తాము, అక్కడికి వెళ్ళి చేయించుకోరా అని చెప్పి ఖర్చులు అలా పెట్టేస్తారు స్టార్టింగ్లో. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి అని చెప్పి లాస్ట్కి రాగానే 5 o'clock మాత్రం టీ ఉంటుంది, ఏముండదు. మళ్ళీ కాస్ట్యూమ్లు అంటే మీ దగ్గర ఏమున్నాయో పంపించండి అంటే ఆ కాస్ట్యూమ్లు కూడా ఇవ్వరా మీరు అని చెప్పి ఆ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ మేనేజ్మెంట్ ఇప్పుడు మంత్ ఎండ్కి డబ్బులు ఎలా అయిపోతుంటాయో సినిమా ఎండింగ్ కల్లా ఓవర్బోర్డ్ అయిపోయాను రా ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. దాట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో డిడ్ యూ సఫర్ విత్ దట్ స్టార్టింగ్? నాకు డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఒక మీట్లో ఐ హర్డ్ సురేష్ బాబు గారు సే దిస్ అండ్
ఫెంటాస్టిక్ అనిపించింది నాకు. ఆయన ఐఎమ్ నాట్ కోటింగ్ హిమ్ వర్బేటమ్, బట్ నేను తీసుకుంది నేను వాట్ ఐ టుక్ ఫ్రమ్ ఇట్. ఈ సెడ్ మనకి త్రూ అవుట్ ద షూట్ మనకి డబ్బులు ఇసుకలాగా జారిపోతూనే ఉంటాయి కొంచెం కొంచెం, మనం అక్కడ పట్టుకోం. 15 లక్షలు అయినప్పుడు సడన్గా మనం మేల్కొని అరే 15 లక్షలు ఎందుకు అయిందిరా అని చెప్పి అప్పుడు మనం ఆగమాగం చేస్తాం. అప్పుడు కాదు, నువ్వు ఫస్ట్లోనే మీరు ఆపగలిగితే ఇంత రాదు. బికాజ్ రూపాయి వేసుకుంటేనే 15 లక్షలు వచ్చింది కదా, ఒకటేసారి 15 లక్షలు అయితే గల్లంత అవ్వదు కదా. సో ఇఫ్ యూ కెన్ కట్ దట్ కాస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఓన్లీ. ఇట్లా వచ్చిందా రికార్డింగ్ లో? సారీ బ్రో, సో ర్యాండమ్ బ్రో, వాట్ ద హెల్ యాజ్ అ ప్రొడ్యూసర్. రామచంద్ర. So he said, if you can cut the cost at the beginning only when you see, జాగ్రత్త ముందు నుంచే ఉండాలి. లాస్ట్లో పెద్ద మొక్క పడిన తర్వాత మనం వెళ్ళి అమ్ము అని చెప్పి గుండెలు బాదుకుంటే ఇట్ విల్ నాట్ హెల్ప్. సో దట్స్ వన్ థింగ్, అది నాకు మై న్యూయెస్ట్ లెర్నింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అంటే అది మనం చేస్తూ ఉంటాం మనీ విషయంలో. అలా చూసింది నాకు అసలు ఆయన చెప్పింది చాలా చాలా బాగా అనిపించింది, సురేష్ అంకుల్ చెప్పింది. సో యూ ఫాలో దట్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి యూ ప్లాన్. ఇట్స్ ఐఎమ్ మోర్ అవేర్ ఆఫ్ దట్. ఐ ఫాలోడ్ దట్ బిఫోర్ ఆల్సో, బట్ ఆయన చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. యూ హ్యావ్ టు స్టార్టింగే రూపాయినే మనం చూసుకోవాలి అని. దేర్ ఇస్ అ లైన్ బిట్వీన్ బీయింగ్ కంజూస్ అండ్ బీయింగ్ కంట్రోలింగ్ అబౌట్ ద కైండ్ ఆఫ్ మనీ దట్ యుర్ స్పెండింగ్. ఆ లైన్ జాగ్రత్తగా తీసుకోవాలని అర్థమైంది నాకు. అండ్ ఇప్పుడు ముందర ఇప్పుడు ఇంట్లో చాలా మంది డైరెక్టర్లు వస్తూ ఉంటారు ఫర్ నరేషన్స్ ఆర్ సంథింగ్. అప్పుడు ఓకే తెలుస్తుంది ఎలా అంటే ఎవరైనా ఇంట్లో డిస్కస్ చేస్తారా అంటే ఇలా అనిపించిన స్క్రిప్ట్ అంటే మొత్తం స్క్రిప్ట్ అని కాదు వచ్చింది అని చెప్పి అది ఓకే. మరి ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ యూ గో అండ్ టాక్ టు దమ్, ఏంటి పరిస్థితి అంటే ఎలా మేనేజ్ చేస్తారు ఏంటంటే జస్ట్ టు నో హౌ ద ఇండస్ట్రీ వర్క్స్, లేకపోతే మీరు ఎలా మేనేజ్ చేస్తారు డిజాస్టర్. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చింది అన్నారు, ఆ టైంలో మనకు తెలియదు కదా ఏం చేయాలో అనేది. సో డూ యూ టాక్ టు ఎనీవన్ ఇలాంటి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి? అంటే ఒక 3-4 పీపుల్ ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ, అందులో నాకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఈవెన్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్ నుంచి తెలుసు కాబట్టి ఐ హ్యావ్ దట్ కంఫర్ట్ ఫీలింగ్ దట్ ఐ కెన్ స్పీక్ టు దెమ్. వన్ ఇస్ స్వప్న దత్త, మై సిస్టర్ ఆబ్వియస్లీ. స్వప్న దత్, ఐ విల్ కాల్ రాజీవ్ గారు, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్. ఇంకెవరికి చేస్తాం అంతే, యాక్చువల్లీ వీళ్ళిద్దరే మోస్ట్లీ. ఐ విల్ కాల్ దీస్ 2 పీపుల్ యాజ్ ప్రొడ్యూసర్స్. నాకు మైత్రి రవి గారు నాకు యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయం, ఉప్పెన టైంలో పరిచయం. దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్. చాలా అంటే చాలా ఫ్రెండ్లీ అండ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. లైక్ ఓకే యూ కెన్ డూ దిస్, ఇదెందుకు అవసరం లేదు. దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్ అండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే చూసుకుంటే ముగ్గురు వెరీ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్. స్వప్న రాజీవ్ గారు అండ్ మైత్రి రవి గారు వెరీ వెరీ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్, బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ దే హ్యావ్ వెరీ సిమిలర్, విచ్ ఇస్ hands-on producers. ముగ్గురు hands-on producers, and that is what I believe that I am. సో ఏదైనా ఉంటే ఫస్ట్ కాల్ నేను ఎక్కువ స్వప్నక అని చెప్పి చేస్తుంటా. సో అండ్ వీళ్ళు ఎలా చెప్తారంటే హరిశంకర్ గారు చెప్పారు ఒక దాంట్లో ఏంటంటే, సరే తను బాగా అనిపిస్తున్నాడు ఈ డైరెక్టర్, మీరు ఏమన్నా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారా వాళ్ళతో అని అంటే, సార్ ఆల్రెడీ చెక్ వెళ్ళిపోయింది సార్ వాళ్ళకి అని చెప్పి. దే ఆర్ ఆల్వేస్ ఇన్ అ టాలెంట్ హంట్. మైత్రి రవి గారు కానివ్వండి, అంటే దట్ మెంటాలిటీ. అంటే ఇప్పుడు బాగా చేశారు అంటే వీళ్ళతో నేను నాకు కూడా చేయాలనిపిస్తుంది, కొలాబరేట్ అవ్వాలనిపిస్తుంటుంది కదా. సో ఆర్ యూ ఆల్సో ఆన్ అ టాలెంట్ హంట్ రెగ్యులర్లీ? ఓకే, సో యూ జస్ట్ వాంట్ టు హియర్ స్క్రిప్ట్స్ వచ్చింది దాంట్లో చేసుకుందామని చెప్పి. నేను 6 years నుంచి
మా ఆఫీస్లో వినిపించేది ఏంటంటే, నాకు ఎవరైనా ఒక మంచి రామ్ కామ్ తీసుకురండి రా, ఒక మంచి లవ్ స్టోరీ రా, వీ హ్యావ్ టు డూ రా, లవ్ స్టోరీస్ చచ్చిపోతున్నారా అని చెప్పి ఐ కీప్. సో దట్ ఈస్ వన్ జాన్రా దట్ ఐ రియలీ want to do in Pink Elephant and constantly keep doing that genre. Ante Reese Witherspoon said something, okay, she also has a production house. She said rom-coms are the way that mano అమ్మాయిలు అబ్బాయిలతోటి అబ్బాయిలు అమ్మాయిలతోటి ఏమంటారు కరిజ్మాటిక్గా లేకపోతే చార్మింగ్గా ఎట్లా బిహేవ్ చేయాలి, కొంచెం ఓవర్ ద టాపే బట్ ఎట్లా బిహేవ్ చేస్తాం, ఆ సెన్సిబిలిటీస్ ఏంటని మనం లవ్ స్టోరీస్ నుంచే నేర్చుకున్నాం. But now, if you see the kind of action or like rage films that are coming, that little softness is not there anymore. Definitely agreed. So, adi gavali manaki janallo ante we need more films as a form of entertainment are very, very impactful. So, alaga I feel like movies lo manam తీసుకురాగలిగితే green flags ఉన్న boys and girls మనం screen మీద ఎక్కువ చూపించగలిగితే I feel like that will be a good way to impact people. So that is why I always I love love stories. Orange lo nenu Brahmaranda garu puppy. I love love stories. So that is otti genre hunt meeda unnanu ante అది only for love stories. మిగతావన్నీ no Sharan, But when you said that green flags చూపిద్దామని, అది చాలామంది మొన్న క్యాజువల్గా నేను ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే, అమ్మాయిని ఇట్లా చూపిస్తే నచ్చుతుంది బ్రో, ఇట్లనైతే సెల్ అవుతుంది బ్రో అని అంటుంది. యూ బీయింగ్ నువ్వే ఇలా అంటున్నావు ఏంటి అని అనిపించింది. కానీ అమ్మాయిలు ఇట్లా టార్చర్ చేయాలి బ్రో, అప్పుడే అబ్బాయిలు అప్పుడే నచ్చుతుంది సినిమా అంటుంది. ఇప్పుడు నువ్వు రియాలిటీ తెలిసి నాకు సర్కాస్టిక్గా చెప్తున్నావా, లేకపోతే ఇదే సెల్ అవుతుందని మాట్లాడుతున్నావా, నాకు అర్థం కావట్లేదు అనిపించింది నాకు. సో ఇట్స్ వెరీ టఫ్ నో టు షో వెరీ పాజిటివ్ గ్రీన్ ఫ్లాగ్. ఇప్పుడు మనం గ్రీన్ ఫ్లాగ్ ఇస్ కూల్ అని చూపిస్తే అప్పుడు అందరూ ఎవ్రీవన్ వాంట్స్ టు బి, మనం అంతే కదా మనం ట్రెండ్ ఫాలో అవుతాం అంటే ఎందుకు, బికాస్ ఇప్పుడు ఇది లూజ్ ప్యాంట్స్ స్టైల్ అంటే అరే నేను స్టైల్గా ఉంటాను అని చెప్పి వీ ఫాలో దట్. వీ హ్యావ్ టు టెల్ పీపుల్ వాట్ ఈస్ కూల్, వాట్ ఈస్ గుడ్. సో బీయింగ్ గుడ్ కెన్ ఆల్సో బీ కూల్. యూ డోంట్ హ్యావ్ టు బీ అ రెబెల్ టు బీ కూల్. బీయింగ్ గుడ్ ఇస్ ఆల్సో కూల్. గ్రీన్ ఫారెస్ట్ ఆర్ ఆల్సో కూల్. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఆనిముత్యాల్లాగా. ఏ సినిమాల్లో హీరో క్యారెక్టర్ గ్రీన్ ఫ్లాగ్, మనకు ఆనంద్ సినిమాలో గ్రీన్ ఫ్లాగ్, లేకపోతే వాట్ ఎవర్ హాయనాన్న సినిమాలో గ్రీన్ ఫ్లాగ్, అట్లా వీల్ హ్యావ్ టు వేర్ సర్చింగ్ ఫర్ బాయ్స్ అండ్ ఈవెన్ గర్ల్స్. సో ఆ క్వర్క్ అనేది ఉండొచ్చు క్యారెక్టర్. ఐఎమ్ నాట్ సేయింగ్ మనం పద్ధతిగా రాస్తే మనకి డ్రామా దొబ్బేస్తుంది సినిమాలో, అలా కాదు. ఇట్ నీడ్స్ టు బీ దట్, బట్ ఇన్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ఇట్, ఇట్ నీడ్స్ టు బీ నైస్ అండ్ గుడ్. అండ్ డెఫినెట్లీ మోర్ రామ్ కామ్స్ ఆర్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇంత యాక్షన్ చూసి, అంటే ఇప్పుడు ఏ పాయింట్ వచ్చేసిందంటే నాకు ఫైటింగ్ వస్తుంటే నేను వెళ్ళిపోతున్నా. అండ్ ఐ రిమెంబర్ హాయ్ నాన్న అనగానే దానికన్నా ముందర వీక్ రిలీజ్ అయిన యానిమల్ అనుకుంటా, ఆ సినిమా చూసి అప్పుడు ఎవడో అన్నాడు, యానిమల్ సినిమాలో యాక్షన్ చూసి హాయ్ నాన్న చూడంగానే కాలుతున్న చేయి తీసుకెళ్ళి చల్లనీళ్ళలో పెట్టినట్టు ఉంటుంది అన్నాడు. సో నాకు చల్లనీళ్ళలో చేయి పెట్టుకోవాలి కొన్ని రోజులు. కొన్ని రావాలి. లుకింగ్ ఫార్వర్డ్. ఆల్సో లవ్ స్టోరీస్ కి ఎక్కువ బడ్జెట్స్ పెట్టాలి, ఇవ్వరు. ఎందుకంటే ఎక్కువ చూడరు అన్న ఫీలింగ్ ఏమో. ఎందుకంటే దట్స్ వై ఐమ్ సేయింగ్ ఇదంతా ఒక విషియస్ సైకిల్. ఎవరో ఒకరు స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు ఇట్ హ్యాస్ టు బి, అంటే మేబీ సీతారామం ఇస్ అ లవ్ స్టోరీ. దే పుట్ అ లాట్ ఆఫ్ మనీ ఫర్ దట్ టేక్స్ గట్స్. దే బిలీవ్ దట్ మేము యాజ్ అ ప్రొడ్యూసర్స్ వీ క్యాన్ టేక్ దిస్ ఫిల్మ్ ఫార్వర్డ్ అండ్ యాజ్ అ ఫిల్మ్ ప్యాకేజింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం తీసుకెళ్తాం నమ్మకం యాజ్ అ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి వచ్చింది. కొన్నిసార్లు ప్రతిసారి రాదేమో, కొన్నిసార్లు ప్రతిసారి బాబా ఏం వాడకం తెలుగు. సో వెన్ యూ సే ఈ బడ్జెట్ అంతా కూర్చోదు, దిస్ ఇస్ ద ప్రొడ్యూసర్ మెంటాలిటీ ఆఫ్ యువర్ స్టాకింగ్. అండ్ దెర్ ఇస్ అన్ యాక్టర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ స్టాకింగ్ ఎప్పుడైనా సెట్స్ మీద ఉన్నప్పుడు, అండ్ దెర్ ఇస్ అ నార్మల్ సెల్ఫ్ ఆఫ్ యువర్స్. సో విచ్ వన్ డూ యూ లైక్? అంటే ఈ మూడిట్లో ఏది చేస్తున్నప్పుడు యూ లైక్ యువర్ సెల్ఫ్? యాక్టర్ నాకు ఫిజికల్గా చాలా స్ట్రెయినింగ్. ఇంకోటి ఏంటి? ప్రొడ్యూసర్ సెల్ఫ్ అండ్ నార్మల్ సెల్ఫ్ నేను చాలా చిల్చరన్, చిల్లసి చిల్లభ్యాం అనొచ్చు అలాగా అట్లా.
యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్ డిపార్ట్మెంట్స్ స్ట్రెస్ ఉంటుంది. ఫిజికల్ డిపార్ట్మెంట్లో, మెంటల్ డిపార్ట్మెంట్లో, హార్మోన్ డిపార్ట్మెంట్లో, గుండె డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రెస్ఫుల్. ఫర్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ మన పని మనం చూసుకొని అది ఎంతవరకు కరెక్ట్గా చేసామో చూసుకుంటే యూ విల్ హ్యావ్ అ జాబ్ సాటిస్ఫాక్షన్. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సమ్ టైమ్స్ యూ వోంట్ ఫీల్, ఎందుకంటే సరిగ్గా చేసావా, నెక్స్ట్కి వెళ్ళే చేయాలి అట్లా ఉంటుందని నా ఫీలింగ్. వాట్ ఐ లైక్ ద మోస్ట్ ఈజ్ మై నిహారిక. నార్మల్ సార్. యా. అండ్ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా ఉన్నాయి నీలో, అంటే అబ్బాయిలు మంచి ప్రొడ్యూసర్ అవుతారు అంటుంటారు. ఎస్ కమ్ ఆన్. యే. సో అంటే ఇప్పుడు లీడర్షిప్ మన గురించి మనం డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, బట్ హౌ డు యూ అంతమందిని మేనేజ్? ఎందుకంటే నేను తర్వాత సినిమాలకు కూడా ద కమిటీ కుర్రాలు వాళ్ళ క్యాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళని వేరే సినిమాలకు కూడా ఫర్ యువర్ మూవీస్ ఏదైనా సిరీస్ కానీ హెల్ప్ చేయడానికి వాళ్ళు వచ్చి చేస్తున్నారు. అరే మీరు లేరు కూడా దీంట్లో, మీరు ఎందుకు వచ్చి చేస్తున్నారు అంటే దట్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ యూ మేనేజ్ దమ్ వెరీ నైస్లీ. సో ఆ క్వాలిటీస్ యూ థింక్ యూ హ్యావ్ ఇన్బిల్ట్? నేను ఎందుకు కమిటీ కుర్రోళ్ళు ఇస్ ఎవ్రీ వన్స్ ఫిలిం అన్నానంటే ఐ హ్యావ్ అ వెరీ వెరీ బ్రిలియంట్ ప్రొడక్షన్ టీమ్. I have a brilliant executive producer, all my production managers, everyone same chala years nunchi. Everyone works for the tandem growth. You know, ante ఏ ప్రాజెక్ట్ అయినా ఏ సినిమా అయినా ఎనీథింగ్ అందరు ఎట్లా ఆలోచిస్తారు, నీకెంత నాకెంత. అది తప్పు కాదు. నాకేంటి ఇందులో నీకేంటి ఇందులో కదా. నువ్వు ఆ గ్రోత్ చూపించగలిగితే, ఇప్పుడు మనం ఇది చేయాలి, సంథింగ్ విత్ దిస్ విల్ హ్యావ్ టు డూ, ఓకే ఇది చేస్తే నాకేం వస్తుంది, ఇది చేస్తే నీకేం వస్తుంది. మీకు ప్రాబబ్లీ మనీ విషయంలో అది హెల్ప్ అవుతుందేమో, నాకు క్రెడిబిలిటీ విషయంలో హెల్ప్ అవుతుంది. వాట్ ఐమ్ టేకింగ్ వాట్ ఐమ్ గెట్టింగ్ ఇస్ దేర్. అది ఎట్లా ఉండద్దంటే ఇది నువ్వు చేయి, నువ్వు కింద మీద పడి ఇది పాకి ఇది చేయి, కానీ దీని మీద వచ్చే ఫ్రూట్స్ అన్ని నేను తీసుకుంటా అంటే నువ్వు ఎందుకు చేస్తావు? మ్యూర్ శాలరీ కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు. సో యూఆర్ జస్ట్ అన్ ఎంప్లాయీ, యూ డోంట్ బిలాంగ్ టు దిస్ నాట్ యువర్స్. అక్కడే నేను వేర్ చేసేస్తున్నాను నిన్ను. ఇట్స్ ఫర్ మీ పింక్ ఎలిఫెంట్ ఇస్ అ ఫ్యామిలీ. నేను పెరుగుతా, నువ్వు పెరుగు. నేను ఎప్పుడు చెప్తాను ఎవ్రీ వన్ ఇన్ పింక్ ఎలిఫెంట్ హూ కమ్స్, ఐ సెడ్ మై డ్రీమ్ వెన్ ఎవర్ నాకు ఐఎమ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్, నా పింక్ ఎలిఫెంట్ ఇస్ గ్రేట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే everyone who's a core member of Pink Elephant or everyone who works in Pink Elephant needs to have an own house, needs to have an own car and needs to take their family for trips. Then I will feel very happy. And ippatiki like when some people ante na valle ani cheppatledu, anyone who started oka part aithe, yeah, I will feel very happy to, especially if their journey started with me, I'll be very happy. Andukani ma committee kurolo one boy, he bought a scooty. So he got it to my office. He's like, madam, please you get onto the scooty. నేను ఒక రౌండ్ ఎదురంటే అరే నువ్వు ఎక్కకరా నాకు డబుల్స్ రాదు నేను నడిపేసి వస్తా. అండ్ someone else who bought a car, they'll ask me to drive it, they'll ask me to sit in it, and I feel చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో మీరు you need to tell them that we are doing this for your growth and for also my growth కదా. సో అప్పుడు ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్సే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నో వన్ ఎవర్ ఫీల్స్ లైక్ దర్ వర్కింగ్ ఇన్ అ వెరీ కార్పొరేట్ వే. ఇప్పటికీ కమిటీ కుర్రోళ్ళలో చాలామంది ఆఫీస్ అరౌండ్గా ఉంటే లంచ్ టైంలో దిల్ కమ్ ఆఫ్ టు ఆఫీస్ ఫర్ లంచ్. ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్ టు సీ దెమ్. అరే మీరేంటారు ఇక్కడ అంటే లంచ్ టైంలో పక్కనున్నాం వచ్చాం మేడం ఈరోజు పప్పుచారంట కదా, లైక్ దాట్. ఓకే, వెరీ వెరీ క్యూట్. అది నేను క్రియేట్ చేయగలుగుతున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద it's a office environment, it's an office 100%, but it's like a home office, it's like a family. Yeah, there's a hierarchy అనేది ఉంటుంది, లీడర్షిప్ ఇది అంటే they know that okay the final call, she'll call the shots and all of that. కానీ ఇప్పుడు నిహారికతో మాట్లాడాలి అంటే నేను ఆఫీస్కి వచ్చి 3 days 4 hours వెయిట్ చేయాలి, అట్లా ఏం లేదు. ప్రొడ్యూసర్ కంటే వాళ్ళు వెయిట్ చేయాలి, ఆ భయం అక్కడ ఉంటుంది, అమ్మ వాళ్ళు ఏమనుకుంటారని అదొక్కటి కనుక బ్రేక్ చేయగలిగితే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ భయం మనమే క్రియేట్ చేస్తాం మన చుట్టూ. ఎందుకు క్రియేట్ చేయాలి? ఇప్పుడు నీతో మాట్లాడాలంటే ఎందుకు 3 days పట్టాలి? అన్లెస్ అండ్ అంటిల్ ఐఎమ్ రియలీ బిజీ. యూనో నౌ ఇప్పుడు ప్రమోషన్స్ టైంలో ఐ రియలీ ఐఎమ్ బిజీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు, దేర్ నో వన్స్ ఏబుల్ టు క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. నో. సో
బట్ ఐ డోంట్ హ్యావ్ దట్. ఎందుకంటే యూ క్యాన్ డిమాండ్ రెస్పెక్ట్ శరణ్, ఇట్ వోంట్ హ్యాపెన్. అది గుండెల్లోంచి రావాలి. చుట్టూ 10 మంది బౌన్సులు పెట్టుకుంటే తొక్కబి వస్తుంది రెస్పెక్ట్, చిరాకే వస్తుంది ఫస్ట్. ఎవరు అనుకుంటున్నావు నువ్వు అట్లా అనిపిస్తుంది. సో యా ఏమో నా సెకండ్ సినిమా కాబట్టి ఇంత మాట్లాడుతాను. నేను 5 movies తర్వాత నేను ఇక్కడ కూడా 5 bouncers రావచ్చు. గైస్ యు డోంట్ నో. ఐ డోంట్ థింక్ సో, బట్ యా. కానీ ఇప్పుడు కమిటీ కూడా తీసాము, అయిపోయింది. దాని తర్వాత ఇంట్లో కానీ మాట్లాడేటప్పుడు ఇప్పుడు నమ్మారు అంటే నేనేం చేస్తున్నా నమ్మారు కదా కమిటీ కూరలతో. దెన్ వై డెంట్ యూ గో సేఫ్? అంటే ఇప్పుడు ఒక మాట ఇప్పుడు ఎవరన్నా అంటారు, ఇప్పుడు వరన్న కానివ్వండి, లేకపోతే ఇంట్లో చాలా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి ఇంట్లో ఏ కదా కో ప్రొడ్యూస్ దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు నేను నా సినిమాలు చేయనే అంత అంటే లేదు నేను చిన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇఫ్ యూ సే కో ప్రొడ్యూస్ ఇట్ నో అంటే దాంతో పాటు అటాచ్ అయిపోతే యువర్ బ్యానర్ ఆల్సో విల్ హ్యావ్ ఇప్పుడు బిగ్ ఫిల్మ్. అంత డిస్టర్బెన్స్ రావట్లేగా. సో యూ డోంట్ వరీ అంత. చెక్ డివైస్ పర్ నా ఇంగ్లీష్ కి ఏమైందిరా దరిద్రం. చెక్ డివైస్ పర్ ఓకే అంటే నౌ యూ మీన్ వర్ణన చరణ వీళ్ళ సినిమాల్లో నేను ఎందుకు కో ప్రొడక్షన్ చేయట్లేదనా? దట్ వాస్ మై క్వశ్చన్. అంటే అది సేఫ్ వే టు గో కదా డెఫినెట్లీ. అంటే కమిటీ కూరలు చూసిన తర్వాత యూ డోంట్ వాంట్ గో సేఫ్ అని నాకు అర్థమైపోయింది. బట్ అంటే దట్ వాజ్ ఎంతమందితో తీయడం అనేది రిస్క్ ఓన్లీను. సో ఆ లెక్కన అంటున్నాను నేను. సో ఆ థాట్ రాలేదా, లేకపోతే ఇంట్లో ఎవరు సజెస్ట్ చేయలేదు, లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ అన్నా కూడా మాట్లాడలేదు? I want problems. అదొకటి రీల్ ఉంటుంది కదా మన ఆఫ్రికన్, I don't want peace, I want problems. మళ్ళీ వాడచ్చు దిస్ ఇస్ బీచ్. సో I need to fully love it. And అంటే డైరెక్టర్ ఎవరికి ఈవిడెంట్ ఇంత చేసింది డైరెక్టరా అనిపించాలి. అంటే నాట్ ఇన్ హౌ ఐ బిహేవ్, హౌ మచ్ ఐ లవ్ ద స్టోరీ అండ్ హౌ ఇన్వాల్వ్డ్ ఐ యామ్ ఇన్ ఇట్. అదే అంటే వర్ణన ఎవరైనా మా ఫ్రెండ్స్ కాదు మా కజిన్స్ వాళ్ళ మూవీస్కి చేయాలన్నా కూడా, తేజ్ బాబా వీళ్ళందరికీ చేయాలన్నా కూడా ఫస్ట్ నుంచి నేను ఇన్వాల్వ్డ్ అయితే 100% ఐ వుడ్ బి. బట్ మధ్యలో జస్ట్ ఫర్ మై ప్రొడక్షన్ నేమ్ ఒక్కటి ముందుకెళ్ళాలి కాబట్టి నేను పెద్ద మూవీస్ అసోసియేట్ చేద్దాం అనుకోవట్లేదు. దట్స్ నాట్ వై. చేస్తే మొత్తం చేస్తాను నేను, ప్రొడ్యూస్ చేస్తా 100% వీళ్ళందరితోటి 1, 2, 3 ఐ విల్ డూ ఇట్. బట్ వాళ్ళు కూడా సిస్టర్ కాదు, కథ బాగుంది అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ దే ఆర్, ఇఫ్ దే బిలీవ్ దెన్ అసలు అంతకన్నా దర్ ఇస్ నథింగ్ హ్యాపీ. అండ్ ఐ నో దట్ దే టాక్ వెరీ వెరీ హైలీ ఆఫ్ మీ. అంటే ఎస్పెషలీ చరణ్ అండ్ చరణ్ ఇస్ హీ జస్ట్ అడోర్స్ మీ. అంటే ఇట్లా బొమ్మని చూసినట్టు చూస్తాడు, ఇంత చేస్తున్నావు నీహా నువ్వు ఎట్లా చేస్తున్నావు ఈ టాక్స్. అండ్ అదే మీరు అడిగారు కదా ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారా అని. యాక్చువల్గా చరణ్ చాలా అంటే మా అన్నతోటి వరుణ్ తోటి ఆబ్వియస్లీ, బట్ మా అన్న కాకుండా నాతోటి ఎక్కువ మూవీస్ డిస్కస్ చేసేది చరణ్ అన్న. అండ్ ఐ ఆనెస్ట్లీ ఫీల్ హీ రియలీ లిసన్స్. రామ్ చరణ్ అన్న యాక్టర్కి చాలామంది ఉంటారు చుట్టూ, ఇంకా మోర్ నాలెడ్జ్, మోర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బట్ హీ లిసన్స్ టు మై 2 cents. నేను చెప్పే అది చరణ్ వింటాడు, హీల్ టేక్ ఇట్, హీల్ కన్సిడర్ ఇట్ ఆల్సో. అండ్ హీ డజంట్ హ్యావ్ టు డూ దట్. చాలా ఎంతమంది ఉంటారు చరణ్ చుట్టూ, బట్ ఒక క్రియేటివ్ పర్సన్ లాగా హీ లిసన్స్ టు వాట్ ఐ హ్యావ్ టు సే, హీ విల్ కన్సిడర్ వాట్ ఐ హ్యావ్ టు సే. సో ఫర్ దట్ రీజన్, more of the reason why for me family is first. ఏ బంగారం మా బ్రదర్స్ జెమ్స్ అండి, జెమ్స్. ఎన్ని రెఫరెన్స్లు ఇస్తున్నాయి. నాకు రిఫరెన్స్ తో ఫ్రెండ్స్ ఆల్రెడీ. యా ఇఫ్ సమ్ పీపుల్ డోంట్ గెట్ రెఫరెన్సెస్, జోక్స్ వేసేటప్పుడు వేసే నేను అదే జోక్ వేరే వాళ్ళ దగ్గరికి పేలేదాకా అర్థమయ్యేదాకా వేస్తూనే ఉంటాను నేను. కరెక్ట్ నేను ఫ్రెండ్షిప్ కట్ చేసేసా. Not my wife. We have to be TFI Banisa. Yes, of course. In every angle. అసలు నేను మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే నేను రిఫరెన్స్ లేకుండా మాట్లాడలేను. అసలు నా వల్ల కాదు. ఏదో
ఇంకొక నాకు హే వస్తుంది అంటే ఎవరన్నా చెప్పిన ఒక నీష్ రెఫరెన్స్ నాకు నేను అర్థమైందంటే యాక్చువల్లీ ఇందాక ఒకటి చెప్దాం అనుకున్నా. ఐ డోంట్ వాంట్ పీస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్. దిస్ ఇస్ బిజినెస్ కి 2 డిఫరెంట్ ఆఫ్రికన్ పీపుల్. అది యూర్ రేసిస్ట్. కాదా పొట్టు బిజినెస్ అనేది బుడ్డోడు, బుడ్డోడు ఐ డోంట్ వాంట్ పీస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్ అనేది ఒక పెద్ద ఆయన. షిట్ నాట్ బీయింగ్ సర్లే అది టిఎఫ్ఐ, అది టిఎఫ్ఐ కాదు కదా, కాదు కాబట్టి ఓకే. యా అబ్బా ఇలా దొరికిపోయి బట్ కూల్ ఓకే తెలుగు అయితే అని తెలుస్తాను Yeah. చెప్తుంది అంతా మీది మీరు పప్పి అన్నప్పుడే నాకు అర్థమైంది. అట్లా టెస్ట్ ఇప్పుడు వెంటనే చేస్తుంటా. ఇంకోటి వచ్చేసి జులై సినిమాలో ఏదైనా వెంటనే చేసి దొరికిపోవడం ఈయనకి అలవాటు. బ్రహ్మానందంలా దొరికిపోయాయి ఇప్పుడు వెంటనే. బట్ కూల్. ఈ ప్రొడ్యూసర్స్ ఒక స్వాగ్ ఉంటుంది నేను సెలెక్ట్ చేసింది. అంటే స్వాగ్ ఏంటంటే నాకు కావాలంటే యాక్ట్ అని కూడా తీసుకుని వస్తా, కానీ మన సినిమా అది కాదు కదా. బాగా యూ లైక్ టు క్యారీ దట్ స్వాగ్. నాకు మస్తు ఇష్టం చూస్తుంటే, మాస్ అనిపిస్తుంది. ప్రొడ్యూసర్స్ మాస్. ఏ బై అంటే నిజంగా యూ క్యాన్ కదా. అంటే అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, మనం చెప్పకూడదు. అదే అంటే అంతర్గతంగా మనకు ఆ ఫీలింగ్ ఉండడం మంచిదే కదా. మజా వస్తుంది అంటే కొన్ని పర్క్స్. డోంట్ వాంట్ సినిమా అంతే, కథ మాట్లాడాలి. సి ద థింగ్ ఈజ్ మై నెక్స్ట్ ఫిలిం ఈజ్ విత్ యాదవంశీ. సో ఆయన నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ నేను వద్దు సార్ కథ చెప్పండి సార్ ఫస్ట్. కథ విన్నాక నాకు అర్థమైంది ఇట్స్ మచ్ బిగ్గర్ ఫిల్మ్ దెన్ వాట్ ఐవ్ డన్ ఇప్పటి వరకు. దెన్ వంశీ ఓన్లీ అంటే నాకు వర్ణన్న అయితే బాగుంటాడు సార్. మీరు నేను కాబట్టి వర్ణన్న అంటున్నారు. మేడం నాకు మీరు తప్ప ఎవరు ఉన్నారండి అని చాలా ఎమోషనల్గా మాట్లాడతారు ఆయన. సో దెన్ వెన్ హీ వెంట్ నరేటెడ్ టు వర్ణన్న, హీ వాజ్ రియలీ రియలీ హ్యాపీ విత్ ద స్టోరీ. నాకు చాలా నచ్చింది. అంటే ఇలా ఇంప్రెస్ చేయడం అంటే స్క్రిప్ట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఏందన్నా ఇది అన్నట్టుంటే అన్న స్క్రిప్ట్స్ చూస్తుంటే దాడ జానర్ షిఫ్ట్స్ అంతా. సో వర్ణన్నకి దిస్ అ డిఫరెంట్ స్క్రిప్ట్. Because he never did a rural drama. He never did a sports backdrop in a rural drama. Lovely. So that's different. Oh my God. So adi daniki different. I mean, his characterization is very different from what he's done so far. నాకు అర్థమైంది the scale of it. So as a క్రియేటివ్ పర్సన్ లాగా నాకు కథ నచ్చి ఓకే సార్ పర్ఫెక్ట్ సార్ టైట్ ఉంది కథ, ఇట్స్ వెరీ నైస్ అనుకున్నా కూడా బ్యాలెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఇది నేను హౌ విల్ ఐ బీ ఏబుల్ టు మేక్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. సి యాక్టర్స్ వాళ్ళ మీద యూ కెన్ డిపెండ్, మ్యూజిక్ మీద యూ కెన్ డిపెండ్, మన ప్యాకేజింగ్ డైరెక్టర్స్ మీద యూ కెన్ డిపెండ్. బట్ అందరి మీద డిపెండ్ అయ్యి వేర్ డస్ ఆర్ వర్క్ ఆర్ టాలెంట్స్ కమ్ ఫ్రమ్ ఎస్ ప్రొడ్యూసర్స్. సో దట్ ఈస్ నేను ఒత్తి థియేటరే వర్టికల్, ఒత్తి ఓటీటీఏ వర్టికల్ పెట్టుకోకూడదు మనకి. వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ అదర్ వర్టికల్. సో దోస్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ థాట్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అ బిగ్గర్ ఫిలిం. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు కన్నా రాకాస పెద్ద సినిమా. రాకాస కన్నా నాకు సినిమా పేరు ఒక్కటి చెప్పలే. రాకాస కన్నా అంటే ఆ రోజే వచ్చేస్తుంది, బట్ సినిమా రాకాస కన్నా ఇది చాలా పెద్ద సినిమా. సో ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి నేను. ఇంకా ఏది నేను గ్రాంటెడ్కి తీసుకోకూడదు. అండ్ అంతే. ఐ మీన్ ఇట్స్ ప్రైమరీలీ హౌ ఐఎమ్ ఏబుల్ టు సెల్ దిస్ ఫిలిం ఇస్ వాట్ ఐ సీ. సో ఏది ఎక్కువ తక్కువ నాకు వీళ్ళు వచ్చేస్తారు నాకు వాళ్ళు వచ్చేస్తారు అని కాకుండా కథకి ఏం కావాలో అంత. యాక్చువల్గా వంశీ సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్ నేను టేకప్ చేయలేను, నాకు షూర్గా లేను అంటే నేను చేసేదాన్ని కాదు. ఈవెన్ దో ఇట్ వాజ్ వర్ణన్న, ఐ వుడెంట్ హ్యావ్ బిన్ ఏబుల్ టు డూ. ఎందుకంటే నేను హాఫ్ హార్టెడ్గా చేయలేను. స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే వంశీ అంటే నోన్ చేసిన డైరెక్టరే, తెలిసిన అన్నే, తెలుసు మన అన్నే. సో చాలా అడిగేసాను, నాకున్న డౌట్లన్నీ మ్యాక్సిమం క్లియర్ అయిపోయినట్టున్నాయి. బట్ ఈ హోస్టింగ్ అని చెప్పే కదా ఫస్ట్, నాకు ఈ హోస్టింగ్ అంతా చేసేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఫియర్ నాకు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు కొంచెం బండి కొంచెం తోయాలి వెనకాల నుంచి ఎవరన్నా జంప్ స్టార్ట్ ఇస్తే తర్వాత ఓకే 120 కొడతా బండిలో. సో అలా హోస్ట్ చేసేటప్పుడు డింట్ యూ హ్యావ్ ఎనీ ఫియర్స్, అంటే ఈ స్టేజ్ ఫియర్ లాంటిది అన్నప్పుడు జడ్జ్ చేస్తారు అవన్నీ ఉంటుంది కదా, అవన్నీ ఉండేవాళ్ళు లేకపోతే ఎలా ఉంటాం అలా స్టేజ్ మీద ఉంటాను అన్నట్టు ఉండేనా? ఐ స్టిల్ హ్యావ్ స్టేజ్ ఫియర్. స్టిల్? యా, అంటే ఇట్స్ ఐ డోంట్ నో ఫియర్ అనొచ్చో లేదో, బట్
అండ్ బి హెల్దీ ఫియర్ అంటే అది ఉండాలి. కరెక్ట్. యా యా. సో స్టేజ్ ఎక్కే ముందు నాకు పొట్టలో ఇట్లా నాట్స్ వస్తాయి. టుక్ 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 టుక్. ఎవరో పరిగెడుతున్నారు ఏంటి, ఏంటో తిరుగుతుంది ఏంటి లాగా. నేను వాష్రూమ్కి వెళ్ళిపోయాడి. యా యా యా. నేను వెళ్ళిపోయి లేదు 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 నువ్వు చేస్తావు, నువ్వు ఏమైంది భారీ చేస్తావు, మీతో మాట్లాడుకోండి బాత్రూమ్ కా. ఓకే. అయ్యా అంతే దానికి వెళ్ళి వాళ్ళందరూ అరే అక్కడ పిలిస్తే నువ్వేరా హోస్ట్, నువ్వే నీ అబ్బా నువ్వు రాకుండా ఎలా 1 సెకండ్ పెప్ టాక్ అవుతుంది ఇక్కడ. yes you can do it, you can do it. వీళ్ళేమో బాత్రూమ్ లో వీళ్ళే అనుకుంటారా, ఇంకోటి అన్ని ప్రజలు నేనే తీసుకుంటే మరి మీరేం చేస్తారు అన్నట్టు. చాలా ఐ యూస్ టు హ్యావ్ దిస్ యాంగ్జైటీ. యా యా. సో హౌ డు యూ డీల్ విత్ దాట్? ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఓన్లీ వే, దెర్ ఇస్ నో వే. వాట్ విల్ యూ డూ? ఏం చేస్తారు? యూ జస్ట్ ఫేక్ ఇట్. ఫేక్ ద కాన్ఫిడెన్స్. ఎట్ సమ్ పాయింట్ మీరు ఎంత ఫేక్ చేస్తారంటే కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను అనిపించేస్తుంది మనకి. సీరియస్గా ఇట్ వర్క్స్. స్టేయింగ్ కంపోజ్, నాట్ లెట్టింగ్ యువర్ ఫీలింగ్స్ టేక్ ఓవర్ యువర్ క్లారిటీ. మేక్ సెన్స్? యా యా యా. క్లారిటీ. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడితే నో వన్ కెన్ సే ఎనీథింగ్. నిజంగా నేను తప్పు చేశానంటే, సార్ నేను తప్పు చేశాను సార్, సారీ నేను ఎడ్డిదని నాకు అర్థం కాలేదని చెప్పేసావు అనుకో, పాపం ఇట్స్ ఓకే, మనుషులు కాకపోతే ఎవరు చేస్తారు తప్పులు అనుకుంటారు. కానీ తప్పు చేసావని తెలిసిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకుంటూ వచ్చావంటే ఎదురుగుండా వాళ్ళు యాదవులు కాదు. దే ఆర్ వెరీ స్మార్ట్, దే విల్ నో. అండ్ హూ ఆర్ యూ ట్రయింగ్ టు ఫూల్? అండ్ ఇఫ్ యూర్ ట్రయింగ్ టు ఫూల్ ఆర్ బ్యాక్ సంథింగ్ దట్ you've done wrong by constantly giving it reasoning, what does that say about you? ఇన్ని కాంప్లికేషన్స్ లేకుండా మనం మనుషులం. ఎక్కువ మంది మనుషులను చూస్తే మాట్లాడడానికి మనకు భయం వేస్తుంది. మనం బిగ్ మనకి చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటీషియన్స్ కాదు మనం. మేబీ వాళ్ళకు కూడా వేస్తుందేమో భయం. యూ కెన్ నెవర్ బీ ఇన్ సమ్వన్ ఎల్సెస్ షూస్. ఎవరో స్టేజ్ మీదకి వచ్చి ఒక గ్రేట్ ఒరేటర్ని చూసి ఇంత గ్రేట్గా మనం మాట్లాడాలి అని అనుకుంటాం, కానీ మేబీ దే ఆల్సో డూ అ లాట్ ఆఫ్ ప్రెప్ బిఫోర్ టాకింగ్. యూ కెన్ నెవర్ బీ ఇన్ ఎనీవన్ ఎల్సెస్ షూస్. అది పట్టినట్టు అనిపించినా కూడా ఇట్ వోంట్. ఓకే. సో వాట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ అనేది అర్థం చేసుకొని ఫస్ట్ క్లారిటీ ఒక్కటి తెచ్చుకోవాలి. ఈజ్ వాట్ ఐ ఫీల్, ఐ బిలీవ్. దెర్ ఆర్ సమ్ టైమ్స్ దట్ మై ఫాదర్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు, కంగారు, హిల్ సే రైట్ ఇట్ ఆన్ అ పేపర్ అండ్ గో. వాట్ ఈస్ దేర్? నీ థాట్స్కి నువ్వు ఒక ఆర్డర్ ఇస్తున్నావు అంతే. అది నువ్వు ఎంత జెన్యున్గా చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. అది నీ హార్ట్ నుంచి వచ్చిందా కాదా అనేది ఇంపార్టెంట్. కానీ కొంతమందికి మెమరీ ఉంటుంది, కొంతమందికి మెమరీ ఉండదు. దానికి నువ్వు వాళ్ళ ఫీలింగ్స్కి నువ్వు ఎలా రిలేట్ చేస్తావు, రైట్? ఎందుకంటే నువ్వు ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళాక షరణ్, ఎస్పెషలీ ఇన్ అన్కంట్రోలబుల్ క్రౌడ్స్, చాలా రచ్ అవుతుంటుంది ఎదురుగుండా. నీకు మైక్లో కెమెరాలో కనపడకపోవచ్చు, కానీ మనం అక్కడ ఉన్న వాళ్ళకి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇట్ గోస్ క్రేజీ. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో కూడా మనం స్టడీగా ఉండాలి, మనం కంపోజ్డ్గా ఉండాలి, అడ్రస్ చేయాలి, లౌడ్గా ఉండాలి. దాని మీద అప్పుడప్పుడు బాగా మాట్లాడడం అని మనకు అనిపించినా కూడా రెస్పాన్స్ అక్కడ కేవస్ వల్ల మనకు సరిగ్గా ఉండదు. స్టాండప్ షో ఫెయిల్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. సో అవన్నీ చేయాలి అంటే ఎట్ సమ్ పాయింట్ యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ స్లోగా లెర్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, రైట్? సో మై డాడ్ టెల్స్ దట్ నీకు నిజంగా ఇఫ్ యూఆర్ ఫీలింగ్ వెరీ ఏమంటారు క్లటర్డ్, రైట్ ఇట్ ఆన్ అ పీస్ ఆఫ్ పేపర్, ఇట్ గివ్స్ యూ మోర్ క్లారిటీ. గో ఆన్ ది స్టేజ్, స్టాండ్ ఆన్ ద పోడియం అండ్ టాక్. నువ్వు ఎంత ఆనెస్టీగా మాట్లాడుతున్నావు అది ఇంపార్టెంట్, కానీ నువ్వు చూసి చదివావా, ఫోన్లో చూసి చదివావా, చేతి మీద రాసుకున్నావా, ఆల్ ఆఫ్ దట్ డజంట్ మ్యాటర్. సో యా, నాకు స్ట్రెస్ ఉంటుంది. అంటే నన్ను చూసి మీరు నేర్చుకోవాలని కాదు. ఐఎమ్ సేయింగ్ హోస్టింగ్ ఫస్ట్ డీ స్టార్ట్ చేసినప్పుడు 11 కెమెరాస్ ఉంటాయి డీలో. సో మనం ఇదో చండాలంగా చేస్తే ఒక కెమెరా కాదు 11 కెమెరాస్ ఎదవాలి మొత్తం. ఫుల్. సో ఐ వాజ్ వెరీ స్ట్రెస్సింగ్, అమ్మ ఎట్లా చేయాలి. అప్పుడు యాక్చువల్లీ శ్యామ్ అంకుల్ హీ కేమ్ టు ద సెట్. ఇది నీ షోనా? మీరు ఇలాగే చెప్తారు అంకుల్, నాకు అది నా షో అని ఇలాగ అనిపించలేదు. ఐఎమ్ వెరీ స్ట్రెస్డ్. సో యా, ఐ ఆల్సో ఫేక్డ్ ఇట్. అండ్ ఆ ఫేక్నెస్ నుంచి వచ్చింది ఆ గట్టి వాయిస్. ఓకే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు. ఎందుకురా అంత అరుస్తున్నావు? నీకు మైక్ పెట్టారు పాప, నువ్వు విజయవాడ వాళ్ళకి వినిపించేలా అరవక్కర్లేదు. నవ్వు ఇప్పుడు చూస్తుంటే ఎంత క్రింజ్ అనిపిస్తుంది. ఏందిరా చెప్పలేదు ఎవ్వరు, ఎందుకురా అరుస్తున్నావు, నిట్రా ఫాస్ట్గా ఎందుకు అరుస్తున్నావు చెప్పు అనిపిస్తుంది. బట్ ఐ మీన్ ఇట్ ఈస్ లర్నింగ్ కర్వ్. అండ్ వెన్ యు సెడ్ కంట్రోల్, నార్మల్గా
ఇప్పుడు నాకెలా ఉంటుందంటే ఫర్ మీ నేను ఏదైనా నా థింగ్స్ ప్లాన్ చేసుకోకపోతే నేను షేక్. ఓ యు ఆర్ అ వెరీ ఆర్గనైజ్డ్ ప్లాన్. యా అంటే అంత అనిపించను నార్మల్గా. అంటే ఇప్పుడు ఏంటంటే ద జాబ్ దట్ యూ డూ, ఇప్పుడు మాట్లాడేది ఏదైనా చేస్తున్నావు అనుకో స్పాంటేనియస్ వచ్చేస్తుంది కదా నీకు. మాట్లాడేటప్పుడు మేనేజ్ చేస్తున్నావు, కానీ ఇప్పుడు నాకు రేపు ఏదైనా పని ఉందని చెప్తే నాకు బిఫోర్ హ్యాండ్ వాళ్ళు చెప్పకపోతే నేను ఆ రోజు షేక్ అయిపోతాను. ఓకే. అండ్ దాంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ నిహారిక కొండల్ ఇస్ కమింగ్ నెక్స్ట్ 1 week అన్నాను, నేను ఇప్పటి నుంచి మొదలు పెట్టేస్తా, ఇక్కడ తిరగచ్చు థాట్ వస్తే రాసేసుకుంటా. ఓకే. సో దాట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ అలా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాను స్పాంటేనియస్గా. నాకు నాతో కాదు. సో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? డూ యూ వాంట్ కంట్రోల్ ఆన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? yes both. You want it to be spontaneous also? నాకు స్పాంటేనియస్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి రేపు మనం బాలి వెళ్దామంటే ఓకే వెళ్ళిపోతాను నేను. టిల్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాల్స్ మీ అండ్ సేయింగ్ మనకి మీటింగ్ ఉంది, నోరు మూసుకొని యూటర్న్ చేసుకొని ఆఫీస్కి Zoom లో చేయలేమా? ఓకే ఓకే అని అంటాను. కానీ యా ఐ లైక్ బోత్. Sharan, I'll tell you one thing about me. I'm everything all at once. అంతే. నాకు దానికి మించి నాకు నిహారికని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో కోట్ లేదు. నా మీద బుక్ రాస్తే దాని పేరు కూడా అదే. సినిమా వచ్చింది కదా ఆల్రెడీ, బుక్ రాస్తే అది నాది. మా వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ సినిమాలు ఏమొచ్చినా రెఫరెన్స్లు వాళ్ళ టీం నవ్వుతూ ఉంటారు. ఎందుకు? ఏదైనా మన ఇంగ్లీష్ సినిమాలు నేను తక్కువ చూస్తానని చెప్పి. ఇడియా బొక్కగాడికి అర్థం కాలేదు నాకు తెలుసు. నేను సినిమా చూడలేదు, సినిమా వచ్చిందని తెలుసు, ఆస్కార్ ఇచ్చారు దానికి. చూడు హలో. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు యూ టోల్డ్ యూ స్టార్టెడ్ లివింగ్ అలోన్ అని చెప్పి. అంటే లాస్ట్ టైం ఐ వాస్ లివింగ్ అలోన్. యా నేను చూసినప్పుడు యూ టోల్డ్. నాకు ఆ ఫీలింగ్ అంటే వెన్ పక్కన వాళ్ళు చెప్తేనే నాకు చాలా నో. ఓకే. జయంట్ ఫ్యామిలీ అది కూడా బాగుంటుంది చాలా. అవును బాగుంటుంది. సరే ఓకే చెప్పకూడదు. మీ షోస్ చూస్తారా మీ ఫ్యామిలీ వాళ్ళు? చూడరు, చెప్పొచ్చు కానీ మీరు చెప్పండి. బై మిస్టేక్ చూస్తే ఆ జాయింట్ ఫ్యామిలీలో నేను ఉండను కాబట్టి వద్దు అనుకుంటారా? యా నార్మల్గా మా ఇంట్లో ఎంత చెప్పినా మా వాళ్ళు నేను అమ్మ మీరు నా ఇంట్లో చూడరని చెప్పి టాంట్లు కొట్టినా కూడా మా వాళ్ళు చూడరు, బొక్కగాడు వీడు అన్నట్టు ఉంటారు. బట్ ఎనీవేస్ నాకు చాలా లిబరేటింగ్ అనిపిస్తుంది. ఎవరన్నా ఒకళ్ళే ఉన్నారు అని అంటే వావ్ మీరు ఏదైనా చేయొచ్చు కదా అన్నట్టు. సో హౌ ఇస్ ఇట్ లివింగ్ అలోన్? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రీడమ్? ఏదన్నా చెయ్యొచ్చు, కానీ ఏం చేయాలో డిసైడ్ చేసుకోవాలి. అంటే దాన్ని బట్టే ఉంటుంది మొత్తం. యూ కెన్ ఐదర్ మేక్ ఇట్ లైక్ అ వెరీ డర్టీ బ్యాచులర్ ప్యాడ్ ఆర్ యూ కెన్ మేక్ ఇట్ లైక్ అ వెరీ ఎనర్జెటిక్ హెల్దీ స్పేస్. ఐ థింక్ ఐ చోజ్ ద లాటర్. ఓకే. ఎందుకంటే the reason why I even moved out is because I felt like my life was getting bigger and for me that one room and one balcony was not enough. Definitely I have the rest of my house also. మా అమ్మ ఇంట్లో కూడా మొత్తం ఉంటుంది, బట్ నా ఓన్ టీవీ సెటప్. నేను ఏదన్నా సినిమాలు చూడొచ్చు, ఎవరైనా వస్తే పాజ్ చేయకుండా నేను ఏమన్నా సినిమాలు చూసుకోవచ్చు. ఐ కెన్ కుక్ ఎట్ ఎనీ టైమ్. ఐ కెన్ గో టు మై కిచెన్. నేను ఇష్టం నేను అర్ధరాత్రి డిజర్ట్స్ చేసుకుంటే నన్ను జడ్జ్ చేసేటోళ్ళు ఎవరు ఉండకూడదు. పాయసం చేసుకుంటా నేను 12 o'clockకి అట్లా. ఓకే. నో జస్ట్ జోక్స్ సైడ్ అంటే అవి కూడా చేసుకుంటా. అది జోక్ అని చెప్తే ఎవరు నన్ను జడ్జ్ చేయరని. కింద నా నవ్వు మీద కమెంట్స్ చేస్తారా? కింద నా నవ్వు మీద నాతో కంపేర్ చేస్తే నేను ఎదురుగా ఉన్నప్పుడు మీ నవ్వు మీద అసలు కమెంట్ రాదు. yes నేను రోజు కపామిట్ రూమ్కి వచ్చి నవ్వుతా. సో ఇంకోటి మనకి ఎస్పెషలీ ఫర్ విమెన్ విత్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అండ్ ఫుల్ డిపెండెన్సీ ఉంటుంది. అంటే మీరు అక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు, బట్ చిన్న కూతుర్ని కాబట్టి చాలా డిపెండెన్సీ. అంటే అమ్మ నాకు ఈరోజు పూరి కావాలి, ఆ పూరి ఉందా లేదా, పూరి పిండి ఉందా, నూనె ఉందా, అదంతా మనకి ఇర్రెలవెంట్. ఓకే. సో ఐ లివ్ మై లైఫ్ లైక్ దాట్. యాజ్ ఐ గ్రూ ఓల్డర్, ఈవెన్ దో నేను నేర్చుకోవాలి ఎలా చేయాలి అన్నా కూడా ఎందుకు నీకు, ఇట్స్ ఓకే యూ రిలాక్స్ ఆ టైప్లో అయిపోయింది. అండ్ ఫర్ ఎవ్రీ గర్ల్ ఇట్స్ ఓన్లీ సడన్లీ మీరు మీ ఇంట్లో నుంచి యూ గెట్ మ్యారీడ్, యూ గో టు దట్ హౌస్ అండ్ అగైన్ యుల్ అంటే ఇన్ సమ్ సెన్స్ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనిపిస్తుంది, కానీ వెనకాల మనకి ఎడ్యుకేషన్ లేదు, దాని మీద అవగాహన లేదు. సో అప్పుడు మనల్ని ఏమని పిలుస్తారు, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని పిలుస్తారు. ఫర్ మీ
like I said, I love cooking. I like learning about a lot of things, and I also work very extensively. So ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది. నెల గ్రోసరీస్ ఎంత అవుతాయి, ఇది ఎంత అవుతాయి అంటే ఐ ఆనెస్ట్లీ డిడ్ నాట్ నో. అండ్ ఐ ఫెల్ట్ లైక్ దట్స్ నాట్ రైట్. ఇక్కడ లేకపోతే అక్కడ, ఇక్కడ నేర్చుకోవాలి లేకపోతే అక్కడ నేర్చుకోవాలి. కానీ ఈ 2 రీజన్సే ఉండకూడదు నేర్చుకోవడానికి. ఐ ఫీల్ లైక్ ఆ ఇండిపెండెన్సీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అదంతా మనకి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలంటే మనది అనుకుంటేనే వస్తుంది. మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకున్నప్పుడు మనకు ఆ జాగ్రత్త ఇంకా ఎక్కువ వస్తుంది. అండ్ ఐ ఫెల్ట్ లైక్ మై పేరెంట్స్ ఆల్సో అండర్స్టూడ్. ఓకే సరే, ఎందుకంటే నేను ఆఫీస్లో ఏ పర్సనల్ పనులు పెట్టుకొని సార్. ఇట్స్ ఫర్ మీ ఆఫీస్ ఇస్ అ వెరీ జస్ట్ వెరీ వర్క్ స్పేస్ అంతే. అది నాకు, నేను ఇంకా ఫ్రెండ్స్ని కూడా అసలు ఐ డోంట్ మీట్ ఇన్ ది ఆఫీస్. అంటే ఇంట్లో కలవలేనని కాదు. సో నేను ఇట్లా అపార్ట్మెంట్ స్పేస్ నేను షిఫ్ట్ ఏమంటావు ఇదంటే మై డాడ్ వాజ్ వెరీ అండర్స్టాండింగ్. బికాజ్ అసలు ఫాదర్ లాగా బిహేవ్ చేయరు మా నాన్న. అంటే ఇప్పుడు నువ్వేమడినా ఫస్ట్ నేను నో చెప్పాలి. ఫస్ట్ అట్లుంటుంది పేరెంట్స్కి. మా నాన్న అట్లా కాదు. ఫస్ట్ హీ విల్ లిసన్, హీ విల్ సీ నాకున్న క్లారిటీ ఏంటి, నాకేం కావాలి, హీ లుక్ త్రూ నా మూడో కన్ను లోపల నుంచి చూస్తాడు మా నాన్న. So like that, I'm very lucky to have parents who never questioned, okay, the ulterior motive enti, why is she taking a house, because she wants to chill with her friends and not sleep till 12 o'clock. నేను 10ంటికి పడుకునే బ్యాచ్. 10ంటికి పడుకొని నేను 5ంటికి లెగుస్తాను. సో నన్ను ఎవడేమండు. మై పేరెంట్స్ నో ఆల్ ఆఫ్ దిస్. అండ్ నేను ఆనెస్ట్గా అడిగినప్పుడు వాళ్ళకి అర్థమైంది దట్ షీ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఏదో ఫ్రీడమ్ లేదు కూడా, అసలు నేను ఫ్రీడమ్ కోసమే షిఫ్ట్ అవ్వలేదు. ఐ ఓన్లీ షిఫ్టెడ్ బికాజ్ ఐ వాంట్ మై ఓన్ స్పేస్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఓన్ స్పేస్. నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకుంటా, సడన్గా ఇస్త్రీ చేసుకుంటా, యూనో 12 o'clock డిజర్ట్స్ చేసుకుంటా. అట్లా 12 పాయసం ఇందాక కూడా వేసాయి జోకి, మళ్ళీ వేసా ఇప్పుడు నవ్వుతారని. అందుకే మళ్ళీ వేసా. సారీ, వాలిడేషన్ కావాలి. ఈసారి ఏంటి ఫస్ట్ టైం వేసింది ఇక్కడ నేను నవ్వంది, ఇదే ఫస్ట్ టైం లాగా ఉంటుంది. బట్ యా, ఇట్స్ ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు లివ్ బై దెమ్ సెల్వ్స్ అట్లీస్ట్ ఫర్ లిటిల్ బిట్ ఇన్ దర్ లైఫ్ టైమ్. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక వన్ మోర్ అడిషనల్ ఏం క్వశ్చన్ టు దట్, భయం ఏదా? వేస్తుంది, గట్టిగా వేస్తుంది, ఎండు పడిపోతుంది నాకు. అంటే ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. మెయిన్ ద ఓన్లీ స్టార్టింగ్ డేస్ లో చాలా వేసింది. స్లోగా నేను హౌ డిడ్ యూ ఓవర్కమ్ భయం? నాకు ఇప్పటికీ నాకు భయం ఎందుకు వేస్తుంది అంటే దెయ్యాల వల్ల కాదు. అంటే దెయ్యాలు ఆ భయం నాకు ఉంది, కానీ నేను నా లైఫ్లో నేను దెయ్యాల ప్రెజెన్స్ ఫీల్ అయిన టైమ్స్ కన్నా నేను దేవుడి ప్రెజెన్స్ ఫీల్ అయిన టైమ్స్ ఎక్కువ. వెరీ స్పిరిచువల్, వెరీ రిలీజియస్ పర్సన్. అండ్ I do puja every day. I have a small shrine in my house. నేను ఫుల్ ఎనర్జీ వర్క్ అంటే చేస్తుంటా మా ఇంటి. అంటే సూపర్గా ఉంటుంది మై హౌస్. ఓకే, అండ్ ఎవరిని పడితే వాళ్ళని నేను మా ఇంటికి ఇన్వైట్ చెయ్య. ఇఫ్ యూఆర్ ఇన్వైటెడ్ టు మై హౌస్, వెరీ స్పెషల్. ఓకే, సో ఆ సెన్స్లో స్టార్టింగ్లో భయం నాకు దెయ్యాలు వీటికన్నా ఇంట్లో భయం ఎందుకు వేస్తుంది అంటే లైక్ దొంగలు ఇలాంటివి. నాకు దెయ్యాల కన్నా భయం నాకు సైకోపాథ్స్, ఇవి వీళ్ళు ఉంటారు కదా సినిమాల్లో, ఇలాంటి వాళ్ళు ఊరికి ఇట్లా స్లైట్ ఇట్లా కోసి ఇట్లా రక్తం డ్రాప్ అట్లాంటి వాళ్ళు అంటే చాలా భయం నాకు. ఒకేసారి చంపే బ్రదర్, ఒకేసారి చంపే బ్రదర్ ప్లీజ్. ఐఎమ్ మోర్ స్కేర్డ్ ఆఫ్ దాట్. సో ఆ టైమ్స్లో ఐ యూస్ టు గెట్ వెరీ స్కేర్డ్. బట్ ఐ లివ్ ఇన్ వెరీ వెరీ సెక్యూర్ స్పేస్. భయం ఉండకూడదు యాక్చువల్లీ, కానీ వచ్చేది భయం. అదే వాళ్ళు చెప్తే అప్పుడు అంతే, ఓన్లీ హనుమాన్ నా టైంలో. నాకు ఇప్పటికీ రాత్రి సినిమా చూసి చేయాలంటే భయమా? సేమ్ టు సేమ్. నేను నాకు ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో లిఫ్ట్ నేను యంగ్ ఏజ్ నువ్వు లిఫ్ట్ ఎక్కుతావు అన్నావు, మెట్లు ఎక్కడ నేను అట్లా వెళ్తా. ఏదో కొంచెం నూతన ఏమన్నా ఉన్నా కొంచెం ఏదో చూపిద్దాం అని నా మెట్లు ఎక్కుతుంటే రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చి స్టిల్ నాకు కాదు, నాకు ఫుల్ భయం వేసేసి. అంటే ఇప్పుడు ఎవరన్నా అడిగితే కూడా ఎందుకు ఒక్కడు ఉండవు అంటే నేను మాట్లాడా, ఏదో ఇట్లా ఇంట్లో మాట్లాడతా అంటే మా ఇంట్లో ఫస్ట్ ఏడ్చారు, వెళ్ళిపోతున్నాడు బాబు అని. ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు అంటే పక్కన ఇంకా ఇంటికి వెళ్తున్నా.
అవన్నీ వినలేదు. ఇప్పుడు నువ్వు వదిలేయడం మొదలు పెడితే వెళ్తూనే ఉంటావు నాన్న, ఈ రేంజ్. నేను మీరు సరే ఓకే కూల్. మా అన్న వాళ్ళు నా మీద వేసిన అస్త్రం ఏంటంటే నేను దూరంగా వెళ్ళిపోకుండా వాయు అని ఒక లడ్డు బాబుని నాకు ఇస్తే ఎక్కడికి వెళ్ళి అత్త కుక్కలా పోకుండా ఇంటికి వస్తుంది ఎవ్రీ డే. అంటే ఐ హ్యావ్ టు సీ మై పేరెంట్స్ అండ్ మై పేరెంట్స్ ఎవ్రీ డే. నౌ ఇది నాకు వాయు ఎడిక్షన్ అయింది. నాకు రోజు వాడి దగ్గరికి వెళ్ళి అని చెప్తే కానీ ఐ వోంట్ బి హ్యాపీ. ఎడిక్షన్. బట్ యా మీరు చెప్పినట్టు ఇండియన్ పేరెంట్స్ బట్ ఉండాలి అని ఉంటుంది. అండ్ యూ ఆల్సో టాక్ అబౌట్ ట్రావెలింగ్ అండ్ మీరు చదువుకోవడం కూడా హాస్టల్ అట్లా ఎక్కడ చేయలేదా? ఇటు పక్క కోంపల్లి దాటి వెళ్తే అటు పక్క బస్సు వస్తుండే పొద్దున్న, అట్లనే ఉండేది. సో ఎప్పుడు కూడా హాస్టల్ గీస్టల్ అది కూడా కుదరలేదు. ఏదో మాక్సిమం ఒకసారి. కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఇవన్నీ తెలుసా మీకు? అదే తెలుసు. ఓ తెలుసు. అవే కరెంట్, గ్రోసరీస్ ఎంత అవుతుంది. ఏదైనా గ్రోసరీస్ మా అమ్మమ్మ చెప్తారనమాట, ఇన్ని గ్రోసరీస్ ఇవి తీసుకురావాలరా అని చెప్పి. మోడా మార్కెట్, జనరల్ బజార్, అక్కడికి వెళ్ళి మోడా మార్కెట్ తీసుకుంటే అమ్మ ఏంటి పెసరపప్పు రాయలేదు ఉందా ఇంట్లో, దట్ కైండ్. కూరగాయలు సంతలకు వెళ్ళడాలు, వెరీ గుడ్, కూరలు తీసుకురావడాలు, వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్. మామూలు ఫ్యామిలీ మ్యాన్. అదే ఇప్పుడు ఇంకా కొంచెం ఇది కూడా జాదా హో రాయ్ బాయ్ అనిపిస్తుంది. హిట్ ఫ్యామిలీ మ్యాన్. సో యా కంటిన్యూ. డోంట్ పుట్ దట్ రా, అందుకే నేను రియాక్ట్ కాలేదు. సో ఫ్యామిలీ మ్యాన్ గోయింగ్ ఫార్వర్డ్, ట్రావెలింగ్ ఆల్సో. You do a lot of traveling. Yeah, I do a lot. నాకు అంటే when I see stories and all, నాకు మస్తు అనిపిస్తుంది దట్ సఫారీ అంత పెట్టినప్పుడు. సో హౌ డు ఎంజాయ్ దట్? అండ్ ఏదో ఒక ప్లేస్ సజెస్ట్ చేయొచ్చు కదా. నేను వెళ్తాను సెకండరీ. ఒకళ్ళే వెళ్తారా ఫ్రెండ్స్ వెళ్తారా? ఒకళ్ళే వెళ్ళాలని ఉంది, ఎక్కడికైనా ఒకళ్ళే ఏదో ఒకటి చేయాలని ఉంది నాకు. ఎందుకంటే ఈ మంద నాకు ఇంకా వాంట్ కట్ ఇట్ లైక్ దాట్. ఏమో అంటే చాలా ఒక్కడిని ఏం చేయట్లేదు అని అనిపిస్తుంది నాకు. మేఘాలయ is a good place. నేను my solo trip I went to Meghalaya. So last December I went alone. You can go to Varanasi alone. ఫ్యామిలీతో వెళ్ళా, సింగిల్ కూడా వెళ్తే వేరేలా ఉంటుంది. వారణాసి అది అదొక ట్రిప్. You can go anywhere alone. అది ఏదైనా మంచి ప్లేసులు చెప్తానేమో తెలిసియా, బట్ ఎక్కడికి అలోన్ గా వెళ్ళకూడదు కదా, వెళ్ళాలి. అన్నిటికీ అన్ని చోట్లకి వెళ్ళొచ్చు. అంటే ఏదైనా వెళ్ళిన ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే కూల్. థాయిలాండ్ లో చాంగ్మాయ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంటుంది. అక్కడ ఒక 13 ఎలిఫెంట్స్ ఉంటాయి, అన్ని రెస్క్యూడ్ ఎలిఫెంట్స్. అక్కడ కూడా వెళ్ళొచ్చు అలోన్ గా. నేను వెళ్ళా, క్యూట్గా ఉంటాయి ఎలిఫెంట్స్. కూల్. నేను ఇట్లా మనకి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి, టైం కాన్స్ట్రెయింట్. We have some because as a producer I'm a producer కాబట్టి నా ఇంకా చాలా లోపల నడుస్తున్నాయి. బట్ డెఫినెట్లీ ప్లీజ్ కమ్ ఒకసారి. మీరు పిలవరు, సినిమా ప్రమోషన్ ముందు సరే, సినిమా ప్రమోషన్ ముందు వచ్చారు కాబట్టి చెప్పేసారు. ఆకాశ April 3rd ప్లీజ్ డూ వాచ్. ఇట్స్ a very entertaining film. Did you like the teaser? Yeah, lovely. నాకు ప్రమోషన్స్ ఇంకా నచ్చాయి. Thank you. ఆ ప్రమోషన్స్ నాకు ఇప్పుడున్న సినిమా ప్రమోషన్స్ ఎవరైనా ఎఫర్ట్ పెడితే నాకు మస్తు మజా వస్తుంది. ద సిరీస్ ఆఫ్ గులాబీ, అవినాష్ కిల్డ్ ఇట్. మస్తు ఆ స్క్రిప్ట్ అంతా కూడా మస్తు వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ యూ బీయింగ్ అంత ఇన్వాల్వ్డ్ ఆ పాటలో, దట్ క్యామియో ఆల్సో ఐ లవ్డ్ ఇట్. ఇదేనంతా చాలా బాగుంది. బట్ వీ హ్యావ్ యాజ్ అ ప్రొడ్యూసర్ హౌస్ మై క్యామియో, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డాన్సర్ కూడా బాగుంది. నైస్, ఎవ్రీథింగ్ నైస్, బాగుంది. ఇట్స్ నైస్, గుడ్. చిన్న పిల్లలకి చాక్లెట్ ఇచ్చినాడు, ఎవరైనా దీన్ని ప్రొడ్యూసర్ చేయాలో కూర్చోబెట్టారు. సో ఇది చిన్న ఎడిషన్. మొన్న ఒకళ్ళు ఎవరు అడిగారు, వాట్స్ యువర్ వాయిస్ అని అడిగారు. వాట్స్ యువర్ వాయిస్ అంట. వాయిస్, మై వాయిస్ 26. మీరు గెటప్ షీట్తో తిరుగుతారా? నాకు ఫస్ట్ వచ్చింది అదే, నాకు అర్థం కాలేదు వాయిస్. నాకు లోపల బయట అంటే ఎలా మీరు నవ్విన తర్వాత ఏ లుక్ అయితే ఇచ్చారో ఆ లుక్కే ఫస్ట్ వస్తుందని నేనేం మాట్లాడలేదు. అంటే ఏంటి అని అడిగితే అదే ఏదో ఒకటి ఉండాలి కదా, ఇప్పుడు నాకు ఇది బ్యాడ్ హ్యాబిట్, నాకు ఇది అలా, నీకేంటి అని అడిగినప్పుడు నాకు ఒక్క సెకండ్ తట్టలేదు. సో ఇప్పుడు మీకేం తడుతుందా ఇలా అని అడిగినప్పుడు, వాట్స్ యువర్ వాయిస్?
మై వైస్ ఇస్ సమ్ టైమ్స్ ఐఎమ్ టూ స్ట్రక్చర్డ్. అంటే ఇట్లా నేను అంటే ఫ్రెండ్స్ వస్తారు కదా ఇంటికి, పాపం అనిపిస్తుంది బట్ ఐ డూ ఇట్ ఎనీవే. చిల్ అవుతుంటారు ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ చిల్ అవుతుంటారు. 9:30కి నేను ఆవలింత స్టార్ట్ చేస్తా. ఓకే, 9:45 గైజ్ ఎంజాయ్. ఓకే, మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఐ డోంట్ కేర్ అని చెప్పి ఐ గో ఆఫ్ టు మై రూమ్ అండ్ ఐ స్లీప్. సో 9:45 10 వరకు నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ అయితే 10 వరకు మీకు ఎక్స్ట్రా టేక్ ఇట్. సో 10 వరకు ఐ స్టే విత్ దెమ్ అండ్ దే ఆల్ నో. వాళ్ళు దేర్ ఆర్ టైమ్స్ నేను 10ంటికి పడుకున్నా, వాళ్ళు 12ంటికి తలబంతా లాక్ వేసుకొని మొత్తం లైట్లన్నీ ఆపేసి వెళ్ళిపోయిన డేస్ ఉన్నాయి. అంటే ఐ హ్యావ్ అ హౌస్ హెల్ప్ హూ లివ్స్ విత్ మీ, షీస్ బిన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్. సో ఆవిడ ఉంటారు. వాణి హాయ్ చెప్పు. నాది ఇక్కడ వాణి హాయ్ చెప్పండి. హాయ్ వాణి గారు. బాగా చేస్తారు వంట, అందుకు బాగా చేస్తారు వంట ఎప్పుడన్నా. ఓకే, సో yeah, that's, I think sometimes I'm too structured for my own good. తెలిసిందైతే వెంటనే నాకు తట్లా నేను తర్వాత బాగా ఆలోచించి ఫోన్ ఎక్కువ వాడతా అని చెప్పా. సో నేను ఒకరోజు ర్యాండమ్గా వన్ డే డిసైడ్ అయ్యి నేను ఫోన్ వాడను అని 1 year ఫోన్ వాడలేదు. కంట్రోల్ 1 year ఫోన్ వాడలేదు అంతే. 1 year ఫోన్, ఐ థింక్ 11 or 9 months ఇన్స్టాగ్రామ్ వాడలేదు. 2018 హ్యాపీ వెడ్డింగ్ సినిమా. సెల్యూట్ మ్యాన్. అది అసలు నాకు యాంగ్జైటీ మా ఇంట్లో నాకు టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు అన్నట్టు అయిపోతాను నేను. వెరీ బట్ ఓకే కూల్. నెక్స్ట్ ఇప్పుడు నాకు గుర్తొస్తున్న స్ట్రక్చర్ ఫస్ట్ ఇది, తర్వాత మంచిగా. సో ఇఫ్ వి బోత్ ఆర్ కిడ్నాప్ చేశారు మనం. ఎవరు చేస్తారు కిడ్నాప్? అదే అక్కడికే ఇప్పుడు కిడ్నాప్ చేసిన తర్వాత మనం ఇలానే ఆడు మాస్క్లు వేసేసినా పక్కన ఎవడో ఉన్నాడు, ఇద్దరిని చేసినప్పుడు సార్ బండి అలా బాలి పెడితే సో అలా వెళ్తున్నప్పుడు వాడు మన మాటి అక్కడ కూడా కిడ్నాప్ చేసిన తర్వాత కూడా ఇలానే మాడుతున్నాం. వాడి వేసిన ఓమ్ని వ్యాన్ లో మాడుతున్నాం, వాడు తీసుకెళ్ళి డెన్లో మాడుతున్నాం. ఏం ట్రైల్ ఇంత మాడుతున్నారు? వద్దు, ప్రొడ్యూసర్ బడ్జెట్ ఇవ్వలేదా? బెంజ్ లేదా? లేదు, ఎంత బెంజ్ కి డబ్బులు ఇచ్చినా కూడా ఓమ్నీలోనే చేయాలి. దట్స్ కిడ్నాప్ వ్యాన్. అనొచ్చు, అన్ని సినిమాలు చేశారు. సో పాపం ఈ మధ్యన వీళ్ళకి కొంచెం భయం యాడ్ అయింది పాడ్కాస్ట్ లో. ఏది మాట్లాడాలి ఏది మాట్లాడదు ఇలా లేవండి ముందర చెప్పండి. సో అలా మాట్లాడుతున్నాం అని చెప్పి ఆ కిడ్నాపర్ గాడికి కూడా చిరాకు వచ్చి ఓ 3 సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఈ సినిమాలు చూస్తూ ఉంటే నోరు మూసుకొని ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సపోర్ట్ MBBS నెంబర్ 1 2 ఎంజాయ్ అంటే ఇది చూస్తే ఇంకా నేను పక్కన సంబంధం లేదు, నాకు ఐ కంప్లీట్లీ ఇమ్మర్స్ ద ఎక్స్పీరియన్స్. శంకరదాద MBBS. రెండోది ఏ లాంగ్వేజ్ అన్నా పర్లేదు. మల్లీశ్వరి, బ్యూటిఫుల్ చాయిస్. కొత్త మల్లీశ్వరి, అదే పెద్దవాడిది కాదు. కొత్త మల్లీశ్వరి అంటే నేను రెండే ఎంటర్టైన్మెంట్, ఫుల్ రెండే ఎంటర్టైన్మెంట్ కదా. యా అంటే కొన్ని యాక్షన్ అంటూ కిడ్నాప్ చేస్తూ నేను ఎమోషనల్ గా ఏడితే దీన్ని ఫస్ట్ దాని సెంటర్ దగ్గర తిప్పాడు అంటాడు. ఎందుకు వచ్చింది? నార్మలీ ఐ వుడ్ సే మహానటి, బట్ ఇట్స్ టూ ఎమోషనల్ చార్జ్. మహానటి సావిత్రి గారి స్టోరీ ఇస్ మై ఫేవరెట్. గంగూబాయ్ తెలుగు సినిమాలా? ఇదని చెప్పచ్చు. హిందీ కిడ్నాపరా? ఆడికెందుకు, మనం చూస్తాం కదా, వాడు నెగోషియేషన్ చేసుకుంటుంటాడు. గంగూబాయ్ వాట్ ఆఫ్ ఫిల్మ్, వెరీ గుడ్ చేసి. నాకు తట్టలేదు ఇప్పుడు నేను ఇట్లా చెప్తున్నప్పుడు అవతల పక్కల ఆలోచిస్తుంటే నేను కూడా కొన్ని అంటే మనం జడ్జి సీట్ లో కూర్చొని సినిమాలు చూస్తాం అన్నాను కదా. గంగూబాయ్ ఇస్ అ ఫిల్మ్ వేర్ ఐ డిడ్ నో వాట్ ఐ వాజ్, ఈవెన్ ఇన్ ద ఇంటర్వెల్ ఐ వాజ్ లైక్ దిస్. అది ఆడు మగాడ్రా బుజ్జి అన్నట్టు ఇలా వచ్చాని ఇందిరా అట్లా చేసింది లైక్ దాట్. ఐ వాజ్ డమ్ స్ట్రక్ ఫర్ గంగూబాయ్. వెరీ ఫ్యూ ఫిల్మ్స్ అంటే నాకు ఏ ఫ్రేమ్ చూసినా కూడా నాకు కొంచెం స్లైట్గా కళ్ళు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ గంగూబాయ్ వాట్ అ పర్ఫార్మెన్స్, వాట్ అ ఫిల్మ్. ఎవ్రీవన్ ఇన్ దట్ ఫిల్మ్. ఇంకా సో ఫైనలీ ది 4 aspects. లాస్ట్ టైమ్ యూ ఆన్సర్డ్ దిస్ బట్ యు ఆర్ ఇన్ అ రష్. ఇప్పుడు రష్ లేదని అనుకుంటున్నా. ఇఫ్ యూ కెన్ ఆన్సర్ వెరీ నైస్లీ. 4 aspects ఆఫ్ లైఫ్, హౌ గుడ్ ఆర్ యూ ఇన్ దీస్ 4 aspects అన్నట్టు. ఓకే. మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. అవుట్ ఆఫ్ 10
అవుట్ ఆఫ్ 10 అని కాదు, నార్మలీ హౌ గుడ్ ఆర్ యూ? అది ఏ స్కేల్లో చెప్పాలి? ఏ స్కేల్లో అంటే నేను ఎంత బాగున్నాను ఆ స్కేల్ గట్రా మేము పరిమితం కాదు. సరే 10 నెంబర్స్ పరిమితం లేదు. ఏ పరిమితం అన్న వర్డ్ పర్మిట్ నుంచి వచ్చిందా? లేదు. పర్మిట్ అన్న వర్డ్ పరిమితం నుంచి వచ్చిందా? లేదు లేదా? షోరా? లేదు. తెలీదని చెప్పు. ఇది మరి ఎట్లా వస్తుంది అట్లే? ఏదో డౌట్ ఇచ్చి తెలుగు విజ్ఞానులు అందరూ ఇప్పుడు నీకు ఆ మాత్రం తెలీదా, నువ్వు తెలుగు వాడివి కాదా అంటారు. తెలీదని చెప్పు. ఓకే, ఇప్పుడు మేము భయపడుతున్నాం కాబట్టి నన్ను భయం లేదు లాగ్ చేస్తే తెలీదని చెప్పండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కూల్. ఐఎమ్ ట్రూ TFI బానిసా బ్రో. ఓకే ఫైన్. ఈ ఎపిసోడ్లో నేను చేసిన సినిమా రిఫరెన్స్లు అన్నీ ఒక బిట్టేసి నాకు ఇవ్వరా? ఓకే, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేను బిట్టన్నానా? సరే ఓకే. మనీ మేనేజ్మెంట్ ఓకే, నేను ఒక 100కి చెప్తా. ఓకే, మనీ మేనేజ్మెంట్ 90. 10% when it's not in my hands. I like to 10% when you're a producer. 10% when కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల లేట్ అవ్వాల్సి వస్తే, వార్డ్రోబ్ మ్యాల్ ఫంక్షన్, కార్ టైర్ అట్లాంటివి ఏదైనా వస్తే, హెల్త్ రీజన్స్ వీటి వల్ల. లేకపోతే ఐ వుడ్ లైక్ టు బిలీవ్ దట్ ఐఎమ్ వెరీ పంక్చువల్ అండ్ టైం మేనేజ్మెంట్ బాగా చేస్తాను. ఇన్ని ఒకేసారి చేసి ఇంకా బతుకున్నానంటే మేనేజ్మెంట్ బాగానే చేస్తున్నట్టు కదా. షబాష్. టైం, మనీ, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. మనీ అని అడుగుతున్నా. మనీ క్వశ్చన్ మార్క్. My dad would say 70, but I would say 60. ఓకే, 2 విషయాలు చెప్తా. యాజ్ అ ప్రొడ్యూసర్, పీక్ మై మనీ మేనేజ్మెంట్ ఈజ్ 100. ఓకే, యాజ్ అ ప్రొడ్యూసర్ 99. ఓకే, యాజ్ అ పర్సన్ ఈ చేతిలో లోతు చూసావు ఎంత ఉందో. వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ప్రతి ట్రిప్కి ముందు డబ్బులు అని అనుకోవాల్సి వస్తుంది సీరియస్లీ. అంటే గాడిదలాగా పెరిగాక నాన్న నేను ట్రిప్కి వెళ్తా డబ్బులు ఇవ్వ అంటే గలీజ్ వాళ్ళు ఇస్తారు, కానీ మనకు అడగడానికి కొంచెం సిగ్గు, చీము, నెత్తురు ఇలాంటివి ఉంటాయి కదా. ఏం అడుగుతాం? అది కూడా హాలిడేకి, పని మీద వెళ్తున్నావు అంటే కాదు, వాళ్ళని తీసుకెళ్తున్నావు అంటే కాదు, ట్రిప్ ఫ్రెండ్స్తో. నువ్వు ఇస్తావా డబ్బులు అంటే ప్యాకెట్లు అంటారు. సో యాజ్ అ పర్సన్ ఐ ఫీల్ లైక్ ఐ సేవ్ మనీ. కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఇది చేస్తాను, కానీ ఉందా అంటే ఉంది. అది నా వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే కుంభరాశి వల్ల అయి ఉండొచ్చు. బట్ యా, టైం, మనీ, ఫిజికల్ హెల్త్ 80. ఫిజికల్ చాలా అసలు నేను సేమ్ అది నా మైండ్లో అదే. నేను ఒకటి అనుకుంటే నిజంగా వెళ్ళిపోతా. బికాజ్ ఐ don't like anything or anyone having control over me. It can be a thing, it can be a person, it can be anything, you know. So నా ఫిజికల్ హెల్త్ నేను నా హ్యాండ్స్లోకి తీసుకొని, నేను ఇఫ్ నాట్ మీ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అనుకున్న రోజు నుంచి నా లైఫ్ చాలా బాగా మారింది. పక్కన వాళ్ళని, పక్కన సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేయడం మానేసి, ఫస్ట్ వాట్ ఈస్ ఇన్ మై కంట్రోల్, మై బాడీ ఈజ్ ఇన్ మై కంట్రోల్, లెట్ మీ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. ద స్మాల్ స్టెప్. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ నో డామినోస్ ఎఫెక్ట్ లాగా ఎన్ని మారే, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎన్ని మారే అనేది నాకు తెలుసు ఇన్ మై లైఫ్, అండ్ ఐ కెన్ సీ ద రిజల్ట్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఐ వుడ్ సే 80%. అదర్ 20% దివాళీ, సంక్రాంతి, క్రిస్మస్ ఇలాంటప్పుడు మొత్తం డైట్ పోతుంది అనమాట. ప్లమ్ కేక్ లైక్ దట్. యాక్చువల్లీ ఐ హేట్ ప్లమ్ కేక్, బట్ వాట్ ఎవర్, కేక్. అంటే క్రిస్మస్ అనగానే ప్లమ్ కేక్ అని వచ్చింది, బట్ ఐ డోంట్ లైక్ ప్లమ్ కేక్. యా, మెరీ క్రిస్మస్. మెంటల్ హెల్త్ ఫైనల్లీ. ఇప్పుడా? ఎప్పుడు? ఒకసారి మెంటల్ వచ్చాక మనకి మెంటల్ హెల్త్ మీద ధ్యాస అవుతుంది. సో 95. ఏంటి ఇంత చెప్పి 95? ఓ కూల్. యా, ఐమ్ వెరీ మచ్ ఇన్ కంట్రోల్. ఐ లవ్ ఇట్. లవ్లీ. అన్నిట్లో బాగానే, అన్నిట్లో ఫాస్ట్ మార్క్స్. చదువులో అడగలేదు కదా. చదువులో రైన్ రెనాల్డ్స్ చదువుంటా లైక్ దట్. యా,
బట్ నాకు ఇంకా చాలా మాట్లాడింది, బట్ వీ హ్యావ్ ఇది కాబట్టి ఫైనల్ ఇందాక మీరు నా గురించి మీకు ఏమర్థమైంది చెప్పండి. అన్ని నేర్చుకున్నాను, అన్ని చేశాను అన్నప్పుడు నా గురించి నేను ఒక సేయింగ్ చెప్తా. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ కాకుండా ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ నా బుక్ పేరు శరణ్. బుక్ లో మీ పర్సనాలిటీ కదా ఉంటుంది కాదా? బుక్ తెరిస్తే ఈ కోట్ ఉంటుంది. ఓకే కూల్. A jack of all trades is a master of none, but still better than a master of one. నన్ను దాకా విన్నాను నేను. ఇది మీ రెండోది మీ ఎడిషన్. That's the full. ఓకే ఫుల్ అదా? మనం సగం ఫస్ట్ హాఫే వింటాం మనం ఇన్సల్ట్ లాగా, బట్ ద హోల్ థింగ్ ఇస్ a jack of all trades is a master of none, but he's still better than a master of one. చిన్నప్పటి నుంచి ఇదే నా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉండి నేను అన్ని ఇలా కొంచెం కొంచెం 2 days 3 days నేర్చుకున్నానని ఇస్ మై అండర్స్టాండింగ్. ఇంకోటి అడగనా? అది ఏంటి వెనకాల నాకు చెప్తాను. అది చెప్పా, మా షోలో కూడా సస్పెన్స్ అనేది మేము క్రియేట్ చేయడం. షోలో కూడా అంటే ఇంకెక్కడ సస్పెన్స్? మీరు మాట్లాడే మాటల్లో పెద్ద సస్పెన్స్ ఏం లేదే. హే మాట్లాడుతూ తీసేయాలి అలాగా. సైన్ చేస్తే వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్. సైన్ చేస్తే అలా గ్యాలరీలో పెట్టుకుంటాం. సంతకం చేయాలా? ఆటోగ్రాఫ్ కావాలా? చెక్కుల మీద చెక్కుల మీద చేసి ఇప్పుడు ప్రొడ్యూసర్ కదా, చెక్కుల మీద చేసేసి పెట్టేస్తే చిన్నబాబు గారు చెక్కుల మీద సంతకాలు చేస్తారు. ముందు లాస్ట్ టైం చెప్పినట్టే కొంచెం టైం పెట్టుకుని వస్తే బాగుంటుంది. యాజ్ అ ప్రొడ్యూసర్ మా మీద తోసేస్తున్నారు, మేము ఒప్పుకోము. ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడో నార్మల్ గప్పాలా చేయొచ్చు, నాకైతే ఐ డోంట్ మైండ్, కానీ యూ విల్ మైండ్. మీరు మరి ఇది ఇంత ఇంత చేయక్కర్లేదు, టూ మచ్. ఫర్ వాట్ యూ థింక్? అదే మీకున్న అందరి జీవితాల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం మీకున్నంత నాకు ఉండకపోవచ్చు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించే వాళ్ళ గురించి నేను తెలుసుకుంటా, కానీ మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళ అందరి గురించి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మీరు చేయాలి కదా. ఏంటి నాకు నిజంగా ఉంటుంది. వావ్, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారో మీరు. హీరోనా? సో బాగా వచ్చిందా అవుట్ రోల్స్? టైం పెట్టుకుని వస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం వస్తే అంటే నా కమిటీ కుర్రోళ్ళకి ఏమైందంటే పర్మిట్ రూమ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ నేను సెన్సార్కి వెళ్ళా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటే ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారు? సెన్సార్ కి. ఎందుకు? సూపర్ స్టిషన్. అది వర్కౌట్ అయింది, వర్కౌట్ అవుతుంది. ఊరికే అన్నాను, అలా యాక్చువల్లీ కుదిరింది. ఐ డి నాట్ థింక్ ఆఫ్ దాట్. అయ్యి బాబాయ్, అంటే ఈ సూపర్ స్టిషన్ లెక్క పెట్టుకుంటే నెక్స్ట్ సినిమాకి మరి అట్లా పెట్టుకోండి ప్లీజ్. ఏదో ఖాళీ గప్పాలు ఆడాయించడం కింద ఎందుకన్నా. యూ విల్ బి అ పర్మిట్ రూమ్ వెటరన్ థర్డ్ టైం వస్తే. చేద్దాం ప్లీజ్, ఊరికే టైం పాస్ కి చేద్దాం. అంటే మనకి మామూలుగా ఎంత గ్యాప్ ఉంటే మీ ఆడియన్స్ కి ఏంది మళ్ళీ ఈమె వస్తుంది అనుకోకుండా ఉంటారు. 5 months. మీరు నాకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరైనా వచ్చి ఇప్పటి వరకు బయటకు రాని ఒక న్యూస్ చెప్పారా? చెప్పలేదు. ఎంత ఆనెస్ట్ గా. నాకు మీరు ఎవరో తెలుసా? అసలు మీరు ఎట్లాంటి వాళ్ళో నాకు తెలుసా? మీకు ఎందుకు చెప్పాను నేను నా సీక్రెట్స్? అయ్యో బాబాయ్, సడన్ గా మీరు ఎవరో తెలుసా? పాడ్కాస్ట్ మొత్తం సడన్ ఎవరో తెలుసా అంటే మీ పేరు శరణ్ అని కాకుండా ఇది వరకు మీరు ఆర్జేలా చేసేవాళ్ళని కాకుండా నాకు ఇంకేమైనా తెలుసా మీ గురించి? ఈ రెండు సినిమాలో యాక్ట్ చేశారని తెలుసు. మీరు ఒక సినిమాలో యాక్ట్ చేశారని తెలుసు. థ్యాంక్ యూ. సో అదనమాట, టైం పెట్టుకుని రండి. ఇట్ వాస్ వండర్ఫుల్. డెఫినెట్లీ ముందర కలిసినప్పుడు కూడా నాకు మజా వచ్చింది, ఇప్పుడు కూడా మజా వస్తుంది, అండ్ మజా వస్తుందని నాకు తెలుసు. కాబట్టి ప్లీజ్ కమ్ అగైన్. మంచి టైం పెట్టుకొని. ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ ఓవర్. థ్యాంక్ యూ. యా, ఆల్ ది బెస్ట్. ఎట్లాగన్నా ఇచ్చి పాడేస్తారు, అలా ఇచ్చి పడేసే సినిమా అనిపిస్తుంది. వెరీ పాజిటివ్ వైబ్స్ నాకు రాకాశ నుంచి. థ్యాంక్ యూ. ఇంకా చాలా డిస్కస్ చేద్దాం అనుకున్నా, బట్ ఇందాక నుంచి అదే డైలాగ్ చెప్తున్నాను కాబట్టి యా. సో ఒక్కసారి మీ ప్రొడ్యూసర్, యాజ్ అ ప్రొడ్యూసర్, when you look at the camera and say cut, we'll cut it. ప్రొడ్యూసర్ కట్ చెప్తారా? యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు చెప్పండి. ప్యాకప్.